ఫస్ట్ నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఈ చిరంజీవి పేరు పెట్టుకున్న వాళ్ళందరి మీద కేసులు మీ పరిస్థితి ఏంటి? హీరో అనేపాటికి రాస్తారని తీసుకున్నారు. సో రాస్తారని గారు కరెక్ట్ గా మీ సినిమా స్టార్ట్ అయిన తర్వాతే తన పర్సనల్ లైఫ్ లో మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ అయినాయా? మేము ఎప్పుడైతే డే 1 షూటింగ్ అనుకున్నామో కరెక్ట్ అదే రోజు ఆయనకు 103 ఫీవర్. అట్లా మేము కూడా అంటే కొంచెం క్రూరంగానే బిహేవ్ చేసామనుకోండి. రాత్రి 9 వరకు కంటిన్యూగా చేయించాల్సి వచ్చింది. అభి గారు ఎందుకు జబర్దస్త్ ని వదిలేశారు? ఏదైనా మల్లెమాలతో కానీ జబర్దస్త్తో కానీ ఏమైనా ఇష్యూస్ అనేవి మీకు అయినాయా? ఇంకెన్ని సంవత్సరాలు చేసినా ఇంతకంటే గొప్పగా ఒక డైరెక్టర్ గురించి ఏదో స్కిట్ చేస్తే ఇష్యూ అయిందని మీరు సారీ చెప్పారని ఇన్సల్ట్ చేసినట్టుగా స్కిట్ బయటకు వచ్చింది. దానికి నేను సారీ చెప్పాను. ఆ సిచ్యువేషన్స్లో ఎందుకు అలా చేసామో నాకు చాలా మంది ఫుడ్ సరిగ్గా పెట్టరు మాకు జబర్దస్త్లో. అక్కడ మల్లెమాల వాళ్ళు ఏది పట్టించుకోరు. అంటే ఈలో చాలా మంది ఒకళ్ళు ఇద్దరు చనిపోతే కూడా మల్లెమాల లాంటి సంస్థ నేరేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కానీ ఇట్లాంటప్పుడు కానీ ఎప్పుడైనా సార్ ఆ కామెడీ చేసేవాళ్ళు మీరు ఏం డైరెక్ట్ చేస్తారు ఇట్లాంటి ఎప్పుడైనా మాటలు మీరు విన్నారా? మీరు చెప్తారు మీరు మీ డైరెక్షన్ ఎందుకు యాక్టింగ్ చేసుకుంటున్నారుగా, హ్యాపీగా చేసుకోవచ్చుగా. మీ సినిమాలో గెటప్ శ్రీను గారు కానీ హైపర్ ఆది గారు కానీ మీ సినిమాలో ఎందుకు కనిపించలేదు? సో అనిల్ రావుపూడి గారు, అసలు మీ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు బ్యాక్ స్టోరీ ఏంటి? మేము ఇద్దరం ఒకటే ఏరియాలో ఉండేది, బల్గంపేటలో. అలా డిస్కషన్స్లో ప్రతి స్టోరీ డిస్కషన్స్లో నేను ఉండేవాడిని, నన్ను ఇన్వాల్వ్ చేసేవారు. స్టేజ్ మీద పిలవడం కూడా మీ పేరు వేరే పిలిచి అభి పేరు ఫస్ట్ హరి, అభి కాదు. సో 2004 తర్వాత శ్రీనారాయణ రెడ్డి గారు అభినయ కృష్ణ అని నామకరణం చేశారు నాకు ఆయన. కామాఖ్య అనేది చాలా ఒక పవర్ఫుల్ టెంపుల్. ఎస్పెషల్లీ లేడీస్కి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా దానికి ఇంకొకటి కూడా ఏంటంటే దుష్ట శక్తులు కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే సెంటెన్స్ ఉందో అందులోనే మా స్టోరీ ఉంది. మీరు ఇది కరెక్ట్గా నోట్ చేసి పెట్టుకోండి బోల్డ్ లెటర్స్లో. తను నేను చెప్పేశాను కదండి అంటారు మీరు తర్వాత. రాజా రవీంద్ర గారు, సో అసలు మమ్మల్ని క్వశ్చన్స్ అడగనియట్లేదు ఆయన. మీరు ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టగానే మాకు పంచిలో వేస్తున్నారు. రాస్తారణ్ గారు ఉన్న ప్రతి మూవీలో మీరు ఉంటారా, లేదా మీరు ఉన్న మూవీలో రాస్తారణ్ గారు ఉంటారా? ఏంటి ఈ బాండింగ్? మీరు నా చాలా తక్కువ సినిమాలు చూసినట్టున్నారు అయితే. అది చాలా వైరల్ అయి వెళ్తుంది అనమాట. ఏంటి ఎటకారమా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు, ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. సో ఈ మధ్య నవ్వించే వాళ్ళందరూ డైరెక్టర్స్ అయిపోతున్నారు. సో అలాంటి కోవకు చెందిన మన జబర్దస్త్ టీమ్ లీడర్ అండ్ ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు కాబట్టి డైరెక్టర్ అని పిలవాలేమో, అద్రే అబ్బాయి గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. యా, సో ఫస్ట్లీ మీ సినిమా సక్సెస్ అయినందుకు, చిరంజీవి మూవీ సక్సెస్ అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీకోసం శ్రీకాంత్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. నైస్, బాగుంది. ఇలాంటి అప్రిసియేషన్స్ ఆర్ ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు చాలా కష్టపడి ఇష్టపడి ఫైనల్గా గట్టి కొట్టేశారు. థ్యాంక్ యూ. సో సినిమా అయితే మొన్న అందరితో పాటు మీడియా షో మేము కూడా చూసాము. డిఫరెంట్ కాన్సెప్ట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అసలుకి అండ్ ఫస్ట్ నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఈ చిరంజీవి పేరు పెట్టుకున్న వాళ్ళందరి మీద కేసులు వస్తున్నాయి, మరేంటి మీద మీ పరిస్థితి ఏంటి? చిరంజీవి అని పెట్టుకున్న వాళ్ళ మీద వస్తున్నట్టుంది. మాకు చిరంజీవా అని పెట్టుకున్నాం కదా, దట్టు మేము లాంగ్ బ్యాక్ అంటే 1 year బ్యాకే మేము అనౌన్స్ చేసాము. అండ్ ఈవెన్ చిరంజీవి గారికి కూడా ఈ పేరు చెప్పడం జరిగింది. అంటే ఆయన పేరు అని కాదు కానీ చిరంజీవ అనేది దేవుడి ద్వారా ఒక మనిషి ఇంకొకరిని ఆశీర్వదించేటప్పుడు, దేవుళ్ళు ఇంకొకరిని ఆశీర్వదించేటప్పుడు చిరంజీవ అంటారు కదా, అలా హీరోకి ఒక స్పెషల్ పవర్ వస్తుంది కాబట్టి ఈ పేరు ఈ సినిమాకి యాప్ట్గా ఉంటుంది అన్నట్టుగా ఆ పేరు తీసుకున్నాం. సో మాకు ప్రాబ్లమ్స్ ఏమైతే రాలేదు. సో నేమ్ పెట్టుకున్న వాళ్ళకి కలెక్షన్స్ కూడా హిట్ కూడా బాగా వస్తుంది. మాకు అంటే మన పాయింట్ కొత్తగా ఉండడం వల్ల ప్రతి దగ్గర మాకు ప్రతిసారి ఎవరు మూవీ చూసినా, ఎవరు ఇంటర్వ్యూ చేసినా, ఎక్కడికి వెళ్ళినా మాకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాయింట్ కొత్తగా ఉంది, చాలా బాగుంది అనే మాట ప్రతి దగ్గర నుంచి వినిపిస్తుంది. అండ్ టెలికాస్ట్ అయిన తర్వాత కూడా మాకు ప్రతిసారి అంటే తెలిసిన వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు,
తెలియని వాళ్ళందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు పెడతా ఉన్నారు. చాలా బాగుంది కొత్త కాన్సెప్ట్. బాగా ఎంజాయ్ చేస్తున్నాం సినిమా అని చెప్పేసి. విచ్ ఈస్ వెరీ హ్యాపీ అండ్ ఒక ఫస్ట్ మూవీయే మాకు ఒక సక్సెస్ తీసుకురావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఈ 'చిరంజీవ' అనేది కాన్సెప్ట్ అల్లు అరవింద్ గారికి చెప్పారు అని అవును. విన్నాను. అవునండి. సో, అసలకి ఆ ఫీడ్‌బ్యాక్ ఎట్లా ఉంది? ఎన్ని డేస్ ఏమైనా టైం పట్టిందా రిజల్ట్‌కి ఏంటి? అంటే ఒక 3, 4 మంత్స్ పట్టిందండి అరవింద్ గారిని కలవడానికి. అంతకుముందు ఫస్ట్ లైన్ చెప్పి 'ఆహాలో' శ్రావణి గారికి లైన్ చెప్పి, ఆ లైన్‌ని డెవలప్ చేసి, మళ్ళీ ఇంకొన్ని సీన్స్ యాడ్ చేసుకొని, మళ్ళీ డైలాగ్స్ అన్నీ ప్రాపర్‌గా ఫినిష్ చేసుకున్న తర్వాత 3 నెలల తర్వాత అరవింద్ గారి దగ్గరికెళ్ళడం జరిగింది. నాకు బాగా గుర్తు మే 1 రోజు. ఆ రోజు హాలిడే గదా! అందరికీ నార్మల్‌గా హాలిడే ఉంటది. టక్కున శ్రావణి గారు ఫోన్ చేసి, "అరవింద్ గారు టైం ఉందండి. మీరు ఎంతసేపట్లో రాగలుగుతారని." అయ్యబాబోయ్! నేను అక్కడి నుంచి రావాలి సికింద్రాబాద్ నుంచి. ఓకే. నేను ఒక 40 మినిట్స్ నాకివ్వండి అని చెప్పేసి 40 మినిట్స్‌లో వచ్చాను. సార్‌ని కలిసి నరేషన్ అయిపోగానే ఒక 20 మినిట్స్‌లో హి సెడ్ వి ఆర్ డూయింగ్ ఇట్. సో, ఆయన కలవడానికి టైం పట్టింది. బట్ ఆయన విన్న తర్వాత 20 మినిట్స్‌లో హి సెడ్ ఓకే. మీ స్టోరీ వినంగానే అల్లు అరవింద్ గారు చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏంటి? అంటే నేరేషన్ అయిపోంగానే అంటే మీరు విత్ డైలాగ్స్‌తో సహా డెవలప్ చేశానన్నారు అవును. ఆయన చెప్పేటప్పుడు. సో, ఆయన చెప్పిన ఫస్ట్ రియాక్షన్ ఆర్ ఫస్ట్ వర్డ్స్ అంటే ఏం అంటే మా ముందేం చెప్పలేదు. ఆయన విన్నారు మొత్తం. బావుంది. ఒకసారి నేను మన టీమ్‌తో డిస్కస్ చేసుకొని చెప్తా అన్నారు. పక్కనే వేరే ఇంకొక రూమ్‌లో కూర్చోబెట్టారు. 20 మినిట్స్‌లో వచ్చేసి శ్రావణి గారు ఓకే అండి. అరవింద్ గారికి నచ్చేసింది. గో అహెడ్ అని చెప్పి అప్రూవల్ ఇచ్చేసారన్నారు. సో, ఆహా నుంచి అయ్యి ఆ ప్రాజెక్ట్‌కి అప్రూవల్ వచ్చిన తర్వాత మేము షూటింగ్‌కెళ్ళాం. సో, వి వర్ హ్యాపీ. అంటే ఆల్రెడీ ఎన్నో సినిమాలు చేసిన ప్రొడ్యూసర్‌గా అరవింద్ గారికి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! ఈ పాయింట్ బావుందా? బాలేదా? ఆయనకు జడ్జ్‌మెంట్ తెలుసు. కొన్ని పాయింట్స్ వినగానే బావుంటాయి. అండ్ కొన్ని పాయింట్స్ ఎగ్జిక్యూషన్‌లో బావుంటాయి. సో, అలా మాకు కొంచెం టెన్షన్ అయింది. ఆయన ఏమంటారో అని జెప్పేసి. బట్ హి లైక్డ్ ఇట్. సో, అసలకి ఫస్ట్ ఆ మీటర్ దీనిలో ఎలాని ఈరోజు స్ట్రీమ్ అవుతుంది గాబట్టి సో, అసలకి అలా చూడంగానే మనకింత ఆయుష్ మీటర్ ఉంటుంది. ఇలాంటిదనేది ఫస్ట్ మీకెక్కడ ఈ థాట్ అనేది డెవలప్ అయింది? నేను ఒకసారి నేను కార్‌లో పోతున్నప్పుడు అవతల సైడ్ వేరే రోడ్‌లో ఇక్కడే మన ప్రసాద్ ల్యాబ్ దగ్గర. నేను మల్లెమాల ఆఫీస్ ఎదురుగా ఉన్నాను. అటు సైడ్ ప్రసాద్ ల్యాబ్ రోడ్‌లో ఒక అంబులెన్స్ ఎళ్తుంది. సో, నేనెప్పుడు కూడా అంబులెన్స్ రాగానే లెఫ్ట్‌కి బండి పక్కన ఆపేసుకుంటాను. అంబులెన్స్ ఎళ్ళిన తర్వాత ఎళ్తా. సో, అక్కడ రోడ్ మీద అంబులెన్స్ ఎళ్తా ఉంటే నాకు అరే! పాపం అందులో ఎవరో పేషెంట్ ఉన్నట్టున్నారు. ఇక్కడ చూస్తే ట్రాఫిక్ జామ్ ఉంది. ఎంత ట్రాఫిక్‌లో ఎలా రీచ్ అవుతారో ఏంటో అనుకోని దండం పెట్టుకొని మనిషికి అక్కడికెళ్ళేంత వరకు టైం ఉందా? లేదా? అని తెలిస్తే బావుండు గదా! మనిషికి ఎంత ఆయుష్ ఉందనేది తెలిస్తే ఈ ప్రయత్నం జేస్తున్నారు. ఆ ప్రయత్నం కరెక్టా? కాదా? అనేది కూడా తెలిస్తే బావుండు అని ఆలోచిస్తూ అలా కార్‌లో ఉన్న స్పీడోమీటర్ చూస్తే నంబర్స్ ఉంటాయి గదా! మన కార్‌లో ఆ మీటర్‌కి. దాంట్లో 20, 40, 60 అయన్నీ ఉంటాయి గదా! ఇట్లనే ఏజ్ గూడా తెలిస్తే బావుండు అన్నప్పుడు అరే! ఇదేదో బావుందే ఏజ్ ఇలా తెలిస్తే బావుండు. ఈ మీటర్‌లాగా ఒక మనిషి మీద మీటర్ తెలిస్తే ఎలా ఉంటదని అక్కడి నుంచి డెవలప్ స్టార్ట్ అయిందన్నట్టు. పాయింట్స్ అన్ని పెట్టుకొని ఇలా ఉంటే ఎలా ఉంటుంది? ఒక మనిషి ఆయుష్ కనిపిస్తే ఎలా ఉంటుంది? అది ఒక మీటర్ రూపంలో అయితే ఎలా ఉంటుంది? అని అలా డెవలప్ అయింది. దాంట్లో గ్రీన్ మీటర్, రెడ్ మీటర్ అనేది ఆహ్, ఆబ్వియస్‌గా మనకందరికి తెలుసు గ్రీన్ ఈజ్ ఫర్ గుడ్ అండ్ రెడ్ ఈజ్ ఫర్ డేంజర్ అని. సో, రెడ్ అంటే చావుకు దగ్గరలో ఉన్న వాళ్ళకి కనిపించే మీటర్. గ్రీన్ అంటే ఆయుష్ ఉన్న వాళ్ళకి కనిపించే మీటర్. అలా ఒక్కొక్క స్టెప్ దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. యాహ్! సూపర్. అసలు నిజంగానే ఆ థాట్ రావడమే గ్రేట్. నిజంగా మీరు ఆ! చెప్తున్నప్పుడు అనిపిస్తుంది నిజమే కదా! అని. అంటే ఒక కొత్త పాయింట్ తీసుకొని చూపిస్తే గాని ఆడియన్స్‌కి మనం యూ నో ఏదో అందించాడురా కొత్త పాయింట్ ఇచ్చాడు. లేకపోతే 100 మంది చేస్తున్న 100 సినిమాల్లో పాటు మనది కూడా వస్తే ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు 'అభి' సినిమా అనగానే ఏది ఆ మీటర్ సినిమానా అంటే చాలు. సో, అలా కొత్తగా ఉండాలనే నా ప్రయత్నం. సో, 23 ఇయర్స్ నాకు తెలుసు మీ డ్రీమ్. అవును. ఈరోజు అభినయ్ కృష్ణ డైరెక్టర్ అని చెప్పేసి ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉంది. సో, ఇలాంటి ఇంత డ్రీమ్ ఉండి, ఇంత కష్టపడి డెవలప్ చేసి ఇంత చేసిన మీరు హీరో అనేపాటికి 'రాజ్ తరుణ్‌ని' తీసుకున్నారు. అప్పటికే 'రాజ్ తరుణ్' ప్రెజెంట్ సక్సెస్ అంటే సినిమా 'చూపిస్తా మామ' తర్వాత అంత పెద్ద సక్సెస్ ఏం కనిపించలేదు. సో, సినిమా 'చూపిస్తా మామ' తర్వాత అంత హిట్ ఏం కూడా అందరూ అంత చూడలేదు. సో, అలాంటిది మీరు ఇంత కష్టపడి 'ఆహా' లాంటి ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్ ఒప్పించుకొని 'రాజ్ తరుణ్‌ని' తీసుకోవడానికి రీజన్ ఏంటి? మన స్టోరీకి ఒక మంచి ఎనర్జీ పెర్ఫార్మన్స్ ఉండే యాక్టర్ కావాలి. సో, 'రాజ్ తరుణ్' గారు అంతకుముందు చేసిన పెర్ఫార్మన్సెస్ మనకందరికి తెలుసు. మంచి హై ఎనర్జీ ఉంటుంది. ఒక 'రవితేజ' గారికి ఎలాగైతే ఆ ఏజ్ గ్రూప్‌లో ఉంటుందో, యంగ్‌స్టర్స్‌లో 'రాజ్ తరుణ్‌కి' ఎనర్జీ హై లెవెల్ ఎనర్జీ ఉంటుంది. సో,
అంటే ఆయన హిట్‌లో ఉన్నాడా? లేకపోతే మా కొంచెం యావరేజ్ మూవీస్ చేస్తున్నాడా అనేది పక్కన పెడితే, కరెక్ట్‌గా ఆ పెర్ఫార్మన్స్ ఆయన డెలివర్ చేయగలడనేది మాత్రం అర్థమైంది మాకు. అండ్ స్టోరీ బాగున్నప్పుడు ఇప్పుడు కొన్ని మూవీస్ వచ్చాయి మనకు, లైక్ 'బిచ్చగాడు' కావచ్చు, విజయ్ ఆంటనీ గారు చేసింది. అలాంటి మూవీస్ హీరో కొత్త వాళ్ళైనా అంటే మనకు తెలుగు ఆడియన్స్‌కి విజయ్ ఆంటనీ కొత్తనే. కానీ 'బిచ్చగాడు' సినిమాను మనం చాలా ఆదరించాం. అలా కాన్సెప్ట్ బాగుండి ఆ పెర్ఫార్మన్స్ కరెక్ట్ డెలివర్ చేయగలిగితే, ఆల్రెడీ తెలిసిన యాక్టరే రాస్తున్న అందరికీ. సో, ఆయన ఇంకా బాగా డెలివర్ చేయగలుగుతాడనేది ఒకటి. ప్లస్ మన స్కేల్ ఆఫ్ ద మూవీ మనకొక లిమిటెడ్ దీంట్లో చేయాలని అనుకున్నాం. ఒక సూపర్ హీరో లాగా ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరి వేరే కంట్రీస్‌కెళ్ళిపోయి ఏదో చేయడం అనేది మనం అనుకోలేదు. అంత పెద్ద స్కేల్ ఊహించుకోలేదు, అనుకోలేదు. సో, ఉన్న చిన్న మనకు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి చేయాలని అనుకున్నప్పుడు దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బడ్జెట్స్‌లో విషయంలో గానీ, సో, మేకింగ్‌లో గానీ, ఆ బడ్జెట్ క్వాలిటీలో దాంట్లో పర్ఫెక్ట్‌గా మాకు యాప్ట్ అనిపించింది రాస్తారు. అంతే. అండ్ హీ జస్టిఫైడ్ ద రోల్. సో, 'రాజ్ తరుణ్' గారు కరెక్ట్‌గా మీ సినిమా స్టార్ట్ అయిన తర్వాతే తన పర్సనల్ లైఫ్‌లో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ అవును. ఉన్నారు. యాస్ ఎ మీడియా పర్సన్‌గా మేము గూడా చాలా కవర్ చేసాము. దాని గురించి పెద్ద ఇష్యూస్ అయినియి. సో, కరెక్ట్‌గా అదే టైము. సో, ఆ టైంలో తను చాలా భయపడిపోయే షివర్ గూడా అయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, మీరు ఎలా ఓవర్‌కమ్ చేశారు? షూటింగ్స్ అట్లా అప్పుడు మీకేమైనా డిస్టర్బెన్సెస్ అయినాయా? లేదు, మాకు షూటింగ్ ఆ విషయంలో ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు. కాకపోతే ఆయనకు ఫీవర్ ఉండింది. మేము ఎప్పుడైతే డే 1 షూటింగ్ అనుకున్నామో కరెక్ట్ అదే రోజు ఆయనకు 103 ఫీవర్. ఆ ఫీవర్‌లో వచ్చి షూట్ చేయగలుగుతాడా? లేదా? అనేది మాకో టెన్షన్ ఉండింది. ఎందుకంటే డే 1 ఒక డైరెక్టర్‌గా నాకు కెమెరా ముందుకొచ్చి యాక్షన్ చెప్పే మంచి రోజది. ఈరోజు ఆయన రాగలుగుతాడా? లేదా? ఫీవర్ ఉంది. మార్నింగ్ వచ్చాడు పాపం, ఎప్పటికి కూడా దాన్ని పోస్ట్‌పోన్ చేయండి అని గాని ఏది చెప్పకుండా వచ్చి ఆ వణుకుతున్న ఆ షివరింగ్‌లో వచ్చాడు. 103 వేడిగా ఇట్లా పట్టుకుంటే కాలిపోతుంది, తెలుస్తుంది ఒళ్ళు. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా షాట్ ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు షాట్‌కి పెర్ఫార్మన్స్ చేశాడు. ఎళ్లి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ షాట్ అనగానే వచ్చేవాడు. అట్లా మేము కూడా అంటే కొంచెం క్రూరంగానే బిహేవ్ చేసామనుకోండి, రాత్రి 9 వరకు కంటిన్యూగా చేయించాల్సొచ్చింది మాకు. ఎందుకంటే డే 1 అనుకున్నది అనుకున్నట్టు ఫినిష్ చేయాలంటే మాకు 1 ½ కాల్ షీట్ కంపల్సరీ చేయాల్సొచ్చింది. బట్ ఆయన ఎక్కడ కూడా నాకు రెస్ట్ కావాలి, నేను ఇంకా చాలులే ఇక్కడికి నేనెళ్ళిపోతాను అట్లాంటివి ఎక్కడా చెప్పకుండా బాగా సహకరించాడు. అన్ని డేస్‌లో కూడా మాకెప్పుడు కూడా పర్సనల్ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్‌ని ఇక్కడ షూటింగ్‌కి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ కాలేదు. ఓకే. సో, ఎందుకు ఇంత ఐ మీన్ కరెక్ట్‌గా ఈ పిన్ చేసి అడుగుతున్నాను అంటే, సో, మేము ఆ సిట్యుయేషన్స్ అప్పుడు అక్కడ ఉండాల్సొచ్చింది. బికాజ్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రాబ్లమ్‌లో ఉన్న టైంలో గూడా అవును. 'రాజ్ తరుణ్' గారు అక్కడికి రాలేదు. రాలేకపోయారు. అవును. కరెక్ట్. సో, అప్పుడు గూడా సమ్ షూట్‌లోనే ఉన్నారు. రైట్. సో, అందుకని అంత డెడికేషన్‌గా మీరు ఆయన చేస్తున్నారు అంటే అంతా మీరు ఒప్పించిన పాయింట్ ఏంటి అసలకి? అట్లని కాదు. అంటే సినిమాలో కొంచెం క్రూరంగా ఉండాల్సిన సిట్యుయేషన్స్ ఒస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఇలాంటిది ఒకటి జరిగింది. నేను ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు హీరోగా ఒక పంచ్ కొట్టినప్పుడు అక్కడ ఫైటర్‌ని ఈ చెయ్యి కట్ అయిపోయింది నాకు. 15 సూచెస్ పడ్డాయి ఇక్కడ. సో, ఈ కట్ అయ్యింది ఇదేంది మార్నింగ్ 7:00 కాల్ షీట్ 8:00కే నాకు ఈ దెబ్బ తగిలింది. అలాగని చెప్పేసి నేను షూట్ చేయను, నేను డాక్టర్ దగ్గరికెళ్తాననే పరిస్థితి లేదు. చిన్న బడ్జెట్ సినిమా అది. సో, ఆ సిట్యుయేషన్‌లో ఇక్కడ ఒక సైడ్ బ్లడ్ మొత్తం బ్లీడింగ్ అవుతా ఉంది. షూట్ చెయ్యాలి. అలాగని చెప్పేసి నాకేమో ఇది ఆగ ఆహ్, చెయ్యి వణుకుతుంది, ఆగట్లేదు. నాకు టెన్షన్ అయిపోతుంది. ఆ సిట్యుయేషన్‌లో కూడా ఏంటంటే కంప్లీట్ చేయాలి. వాళ్ళకు తెలుసు ఇది పాపం నొప్పితో ఉన్నాడని. కానీ ఆళ్ళకు తప్పదు. సార్ నెక్స్ట్ షాట్ రెడీ అని. ఒరేయ్ మీరు మనుషులేనారా? చెయ్యిరా బాబు నాది అని చెప్పి దానికి ఒక కర్చీఫ్ చుట్టుకొని మొత్తం ఈవినింగ్ 6 వరకు షూట్ చేసి అప్పటికి మంచిగా ఇంత వాసిందన్నట్టు ఇది. ఎళ్లి అప్పుడు సూచర్స్ ఏపించుకొని మొత్తం చెయ్యి అంతా ప్యాక్ అయిపోయి అలా పెట్టుకొని నెక్స్ట్ పట్టీ యేసుకొని తిరిగా. అంటే నా సిట్యుయేషన్ అయినా, రాజ్ తరుణ్ సిట్యుయేషన్ అయినా ఒక షూటింగ్‌కొచ్చినప్పుడు మన ఆర్టిస్ట్‌కి బయట చూసే వాళ్ళకి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనుకుంటారు గానీ, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కొన్ని చాలా ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినా కూడా బయటకెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే డిపెండెన్స్ ఒక 200 మంది అక్కడ వర్క్ చేస్తా ఉన్నప్పుడు ఒక్కరి గురించి డిస్టర్బ్ అవ్వడం అనేది ఎవరికీ ఇష్టం ఉండదు అట్లా. ఎంత కష్టమైనా సరే. సో, అలాగే రాజ్ తరుణ్ గారు కూడా ఆయన పర్సనల్ విషయాల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో పేరెంట్స్‌కి ఇబ్బంది అవుతుందని తెలిసినా కూడా కొన్నిసార్లు ఇంకేం చేయలేని పరిస్థితి షూట్ కంప్లీట్ చేయాల్సిందే. సో, మీరు చిరంజీవి గారితో మంచి ర్యాపో ఉంది. ఎప్పుడు కలుస్తూ ఉంటారు. సో, మీరు చెప్పండి చిరంజీవి గారికి స్టోరీ చెప్పడం ఏమన్నా జరిగిందా? లేదా ఇలా మూవీ తీస్తున్నాను మీ పేరుతో అని చెప్పి పర్సనల్‌గా కలవడం గాని ఎప్పుడైనా జరిగిందా? రీసెంట్‌గానే అయింది. నేను అనిల్ రావిపూడి గారిని కలవడానికి సెట్‌కెళ్ళినప్పుడు చిరంజీవి గారు ఉన్నారు.
ఎళ్లి కలిస్తే, "బాగున్నావా అభి? ఏంటి విశేషాలంటే," "సార్ మూవీ చేస్తున్నాను సార్ డైరెక్షన్" అంటే, "అవునా! వెరీ గుడ్. ఏంటి?" అంటే చెప్పా. "చిరంజీవా సార్?" షాక్ ఇచ్చారు. చెప్పిన తర్వాత, "ఏంటి కాన్సెప్ట్" అన్నారు. "సార్ ఇలా ఒక మనిషికి ఆయుష్ కనిపిస్తుంది. వాళ్ళ అమ్మ చేసే పూజల వల్ల ఒక చిన్న వరం వస్తుంది" అని అవన్నీ చెప్పేసరికి, "బావుందబ్బా! పాయింట్ కొత్తగా. ఎవరిది స్టోరీ?" అన్నారు. "నాదే సార్, స్టోరీ నాదే. కాకపోతే స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ వేరే వాళ్ళతోని చేయించాను" అంటే, "నువ్వు చేయగలవు అభి. ఇలాంటి కొత్త పాయింట్స్ నువ్వు చేయగలవు" అని. అంటే ఆయనకి నేను అంతకుముందు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అప్పుడు పరిచయము. ప్లస్ వేరే స్టోరీస్ కూడా మధ్యలో మేము నాగబాబు గారితో డిస్కస్ చేసుకున్నాయి. సుష్మిత గారితో డిస్కస్ చేసుకున్నాయి. ఆయనకు కొన్ని చేరాయని తెలిసింది. సో, ఆయన అంత పెద్ద మెగాస్టార్ గారు "నువ్వు చేయగలవు అభి" అన్నప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్, హ్యాపీగా యెస్ ఐ కెన్ డూ ఇట్. ఆయన్నే అన్నారంటే ఇంక నేను ఇంకొంచెం కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు అని చెప్పేసి చాలా సంతోషం అనిపించింది నాకు. సో, జనరల్‌గా కూడా మిమ్మల్ని ఎప్పుడు 'జబర్దస్త్' టీమ్ మీరందరూ కలిసి ఎళ్లి చిరంజీవి గారిని కలుస్తూ ఉంటారు కదా! అవునవును. అసలేంటది మామూలుగా మీరు వెళ్తారా? లేదా సార్ పిలుస్తారా చిరంజీవి గారు? మేము కావాలి కలవాలని చెప్పి మేమెళ్ళాం. అంటే ఆయనకి చాలా అందరూ మాక్సిమం 'జబర్దస్త్‌లో' మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ చిరంజీవి గారి ఫ్యాన్స్. నేను చిన్నప్పటి నుంచే అది వేరే విషయం. సో, ఆయన్ని కలవాలి అనేది అందరికీ ఉన్నప్పుడు నాగబాబు గారిని అడిగినప్పుడు ఆయన తీసుకెళ్ళి కల్పించారు ఒకసారి. నేను ఎలాగో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చేశాను కదా! నాకు ఆ పరిచయంతో నేను సెపరేట్‌గా నేను ఇంకొక 5, 6 సార్లు నేనే ఎళ్లి కలిసాను ఆయన్ని. సో, అలా అభిమానం అది మాకు చిరంజీవి గారంటే. సో, కానీ 'జబర్దస్త్‌లో' ఉన్న వాళ్ళందరికీ చిరంజీవి గారితో ఒక మంచి ర్యాపో ఉంది. డెఫినెట్‌లీ. ఆయన అందరి పేర్లతో సహా గుర్తుపెట్టుకున్నారు అందరిని. ఓహ్! 'జబర్దస్త్‌లో' ఈవెన్ మా గడ్డం నవీన్ పేరుతో సహా గుర్తుకుంది ఆయనకి. ఓకే. సో, సో, చిన్న ఆర్టిస్ట్ కూడా అంటే ఆయన 'జబర్దస్త్' చూసేవారు అంతకుముందు. ఈ తర్వాత ఆయన బిజీగా అయిపోయిన తర్వాత కొంచెం చూడక వదిలేసారన్నట్టున్నారు గానీ, అంతకుముందు ప్రతి ఎపిసోడ్‌లో అంటే ఎవరెవరు ఎలాంటి స్కిట్స్ చేశారో కూడా ఆయనకు బాగా గుర్తుంది. ఓహ్! నైస్. సో, అంత అంత అబ్జర్వ్ చేశారాయన. సో, నేను కొన్ని పిక్చర్స్ చూసా. మీరు ఎవరు 'కోటీశ్వరుల్లో' మీరు, చిరంజీవి గారు ఉన్నాయి. అసలు దానికి టెక్నికల్ వర్క్ ఏదో చేశారని విన్నా నేను. ఏంటసలు నేను క్రియేటివ్ హెడ్‌గా చేశాను దానికి. ఓహ్! అంటే లైక్ చిరంజీవి గారు ఎవ్రీ థర్స్‌డే ఒక గెస్ట్ రావాలి, సెలబ్రిటీ గెస్ట్. ఓకే. ఆయన అంతే కాకుండా ఈ పార్టిసిపెంట్స్ వస్తారు కదా! ఈ షో గేమ్ ఆడడానికి. వాళ్ళు చిరంజీవి గారితో మాట్లాడుతున్నప్పుడు ఏం కన్వర్జేషన్ ఉండాలి అనేది. దాన్ని ఎలా ఫన్‌గా చూపెట్టాలి. ఎందుకంటే క్వెషన్స్ అనేవి చాలా నాలెడ్జబుల్ థింగ్స్. అది సెపరేట్ ట్రాక్ అది. అది కాకుండా మిగతాది ఏముండాలి, షోని ఓన్లీ క్వెషన్ కాకుండా మిగతా ఏం కన్వర్జేషన్ ఉంటే బావుంటది, ఎంజాయ్‌మెంట్ ఏముంటే బావుంటదనేది నేను డిజైన్ చేసేవాడిని. అంటే ఇదే కాదు నేను విన్నాను. అంటే అంత క్లియర్‌గా నాకు తెలీదు. బట్ టెక్నికల్ సైడ్ వీఆర్ వెరీ టాలెంటెడ్ అని చాలా మూవీస్‌కి గూడా మిమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు. లేదా వర్క్స్ విషయంలో చాలా చేస్తారని విన్నాను. అసలేంటి మీకిది బ్యాక్‌గ్రౌండ్‌లో మీరెప్పుడైనా వర్క్ చేశారా? నాకు ఇంట్రెస్ట్. నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం చేస్తా ఉంటాను. అంటే ఇప్పుడు ఓన్లీ మూవీ మేకింగ్ అంటే ఓన్లీ మూవీ మేకింగే కాదు. దాంట్లో కెమెరాలో ఎలాంటి లెన్స్ ఉంటాయి, ఎలాంటి వర్క్స్ అవుతాయి, పోస్ట్ ప్రొడక్షన్‌లో ఏమేమి వర్క్ జరుగుతది. అంటే నాకు కీన్‌గా అన్ని దాంట్లో నాలెడ్జ్ ఉంటేనే మనం ఒక డైరెక్టర్‌గా ఒక డెసిషన్ తీసుకోగలుగుతాం. ఒకటి మనం చేసి మిగతాది మీరు చూసుకోండి, మీరు అన్నీ రెడీ చేసి చెప్పండి, నేనొచ్చి చూస్తా అంటే ఐ డోంట్ థింక్ దట్ వర్క్స్. నాకు నేనుగా అనుకున్నదేంటంటే, నాకు కావాల్సింది విజువల్‌గా ఎలా ఉండాలి అనేది నాకు ఒక ఐడియా ఉన్నప్పుడు, మిగతా అన్ని క్రాఫ్ట్స్‌లో ఎలా ఉంటే వర్క్ కరెక్ట్‌గా నాకు అలైన్ అవుతుందనేది కూడా నాకు తెలిసుండాలని. సో, వాటి మీద కొంచెం అవగాహన పెట్టుకున్నానంతే. సో, బేసిక్‌గా మీరొక ఐటీ ఎంప్లాయీ. అవును. సో, ఒక ఐటీ ఎంప్లాయీ అండ్ జబర్దస్త్ చేసేవాళ్ళు. 2 మేనేజ్ చేసుకునేవాళ్ళు అండ్ అది కాకుండా ఈవెంట్స్ కూడా చేసేవాళ్ళు మీరు. రైట్. సో, ఇన్ని చేసినప్పుడు మీ ఇన్‌కమ్ చాలా బావుంటుంది. సో, ఆల్ ఆఫ్ సడెన్ అదంతా కాకుండా సినిమాల్లోకొచ్చేసారు. సో, ఎలా మేనేజ్ చేస్తారు? అంటే అప్పుడు సంపాదించుకున్నది కాస్త కూడబెట్టుకున్నది ఉంది కాబట్టి దాంతోనే తవ్వి తీసుకుంటున్నాను ప్రస్తుతానికైతే. బట్ అంటే ఐ డోంట్ గో ఫర్ లావిష్ థింగ్స్ ఆర్ లగ్జరీస్. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడానికే నేను ట్రై చేస్తా ఉంటాను. ఐ డోంట్ గో ఫర్ ఎ విల్లా. పెద్ద విల్లా ఉండాలి, నాకు బంగ్లా ఉండాలి కాదు. నాకున్న అపార్ట్మెంట్‌లో, నాకున్న ఫ్లాట్‌లో చాలు నాకు అంతవరకు. సో, అత్యాశ పడకుండా ఉన్న దాంట్లో హ్యాపీగా ఫీల్ అవ్వడానికే ట్రై చేస్తాను కాబట్టి ఇంకా నడుస్తుందనంటు. సో, అనిల్ రావిపూడి గారు మీరిద్దరు కలిసి వర్క్ చేశారని. సో, మొన్న మేము ఈవెంట్‌లో కూడా చాలా సేపు రైట్. మాట్లాడారు. సో, మీరు అనిల్ గారు అంటే కూడా ఆయన ఒప్పుకోవట్లేదు. సో, అసలు మీ జర్నీ ఎప్పటినుంచి స్టార్ట్ అయింది? అసలు బ్యాక్ స్టోరీ ఏంటి? నేను 'గౌతమ్ ఎస్ఎస్‌సి' మూవీలో నవదీప్‌కి ఫ్రెండ్‌గా చేశాను. సో, మేమంతా అప్పుడే అనిల్ గారు కూడా ఏడీగా జాయిన్ అయ్యారు. దానికి అరుణ్ ప్రసాద్ గారు డైరెక్టర్. సో, అప్పుడు మాకు అంటే మేమంతా ఒక ఏజ్ గ్రూప్ అన్నట్టు అందులో. నవదీప్ గావచ్చు, నేను గావచ్చు, అనిల్ గారు అందరం ఒక సేమ్ ఏజ్ గ్రూపు. మేమంతా ఫన్‌గా ఉండేది. మేము కామెడీ చేసుకుంటూ ఈవెన్ నవదీప్ కూడా ఈజ్ ఎ వెరీ
హ్యాపీ లైక్ యూనో నేను ఒక హీరోని ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కడ లేకుండా ఫుల్ మింగిల్ అయిపోయే పర్సన్. సో అలా హ్యాపీగా ఫ్రెండ్షిప్ అలా డెవలప్ అయింది. దెన్ అనిల్ గారు స్క్రిప్ట్స్ రాసుకుంటున్నప్పుడు మేము దగ్గరగా ఉండేది. మేము ఇద్దరం ఒకటే ఏరియాలో ఉండేది బల్కంపేటలో. సో నేను వెళ్ళి కూర్చొని ఏం రాస్తున్నారు అని చెప్పి దాంట్లో నా సైడ్ నుంచి ఏదైనా డిస్కషన్కి కానీ లేకపోతే ఆయన చెప్పిన దాంట్లో ఇది బాగుంది ఇది బాగాలేదని నా సైడ్ నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడము, కొన్ని నా ఐడియాస్ ఇవ్వడం, అలా డిస్కషన్స్లో ప్రతి స్టోరీ డిస్కషన్స్లో నేను ఉండేవాడిని, నన్ను ఇన్వాల్వ్ చేసేవారు. ఒక జాబ్ వచ్చిన తర్వాత ఏమైందంటే నేను ఆఫీస్కి వెళ్ళే ముందు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అలా రోజుకో గంట వెళ్ళే ముందు, అయిపోయిన తర్వాత ఒక గంట పర్ డే 2 hours స్పెండ్ చేసేవాడిని అన్నట్టు. ఎందుకంటే నాకు యాక్టింగ్, రైటింగ్ ఇదంతా ఇష్టం. జాబ్ చేస్తూ ఇదంతా మిస్ అయిపోతున్నానే అనుకోకుండా ఆయనతో పాటు కూర్చునేవాడిని. అలా 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 మా బాండ్ పెరిగి తర్వాత ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేశారు ఆయన. దాంట్లో నేను ఉండి ఇవన్నీ చూసుకొని అవన్నీ అయిన తర్వాత వన్ ఫైన్ డే హీ గాట్ ఏ ఆపర్చునిటీ ఫర్ ఫిల్మ్ యాజ్ ఎ డైరెక్టర్. అది కూడా నాకు తెలుసు, దాని స్టోరీ ఏంటో ఫస్టే తెలుసు, మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. తర్వాత లైక్ సాయిధరం తేజ్ గారు ఫైనల్ అయ్యారు మూవీ. అలా 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 హీ గాట్ బిజీ ఇన్ టు ఫిల్మ్స్. నేను ఇటు జబర్దస్త్ ఇటు ఈ దాంట్లో బిజీ అయి నేను ఇటు వచ్చేసాను. సో అంటే అనిల్ గారు చెప్పారు మొన్న, ఎస్పెషల్లీ తెలంగాణ డైలాగ్స్ కనుక రాయాలి అంటే మిమ్మల్నే పిలుస్తారు అని చెప్పేసి చెప్పారు. ఏంటి అసలు ఆ డైలాగ్స్ ఇది? అంటే ఇప్పుడు నేను జబర్దస్త్లో వైట్ అండ్ వైట్ స్కిట్స్ చేశాను. దాంట్లో ఏంటంటే ఒక పక్క హైదరాబాద్ పర్సన్ ఎలా ఉంటాడు, నేను మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నేను న్యూట్రల్ మాట్లాడతాను కదా, కానీ ఒక పక్క తెలంగాణలో మాట్లాడితే అరే ఇటు రారా మామ ఏమ్రా. చాలామంది తెలంగాణ స్లాంగ్ అనగానే గేందిరాబాయ్ అంటారు. ఆ గే అనేది ఉండదు, గేందిరా అనేది ఉండదు. అదేంటంటే ఒక స్లాంగ్కి మారినప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ మాట్లాడినప్పుడు ఏందిరా అని కాస్త గేందిరా అంటారు, కానీ అది ఉండదు, అది ఆ వర్డ్ ఉండదు. అలా మాట్లాడితే తెలంగాణ స్లాంగ్ అని చాలామంది అనుకుంటారు. సో అది నాకు తెలుసు, నేను ఎందుకంటే ప్రాపర్ రూట్స్ నాదంతా ఇక్కడనే కాబట్టి, తెలంగాణలో కాబట్టి అవి నేను చెప్పేవాడిని. ఈ గేందిరా గిందిరా ఇవన్నీ ఉండవు మామ, అది అట్లా కానే కాదు, అది సో కానే కాదు అనేది తెలంగాణ, అలా కాదు అనేది ఆంధ్ర. సో ఈ మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు అందులో జయప్రకాష్ రెడ్డి గారు, అక్ష తెలంగాణ వరంగల్లో ఉండే ఫ్యామిలీ, హీరో అక్కడికి వెళ్తాడు, అక్కడ వాళ్ళు మాట్లాడేది కావాలి. అందులో డైలాగ్ ఉంటుంది, ఒకటి ఉంటుందండి దాంట్లో, నేను అది చెప్పిన దాన్ని జయప్రకాష్ రెడ్డి గారికి అందులో పెట్టారన్నట్టు డైలాగ్. సో కొన్ని టిపికల్ తిట్లు ఉంటాయి, అవి రెగ్యులర్గా వాడరు, అవి ప్రాపర్ రూట్స్ ఆఫ్ తెలంగాణ ఉన్న వాళ్ళకే అలాంటివి తెలుస్తూ ఉంటాయి అన్నట్టు. సో అట్లా నాకు బాగా అలవాటు. నేను మాకోసం ఏమైనా 2 చెప్పొచ్చు కదా? అంటే తెలంగాణ స్కిట్స్ చూస్తే మీకు అక్కడ చూసాము, బట్ జనరల్ గా బొక్కలు చూర చేస్తా బిడ్డ నకరాలు చేస్తున్నావురా నువ్వు, ఇవన్నీ ఉంటాయి కదా. సో గివ్ అన్ని ఉంటాయి కదా. సో గీంది అది కాకుండా ప్రాపర్ అథెంటిక్ తెలంగాణ మంచిగా ఉంటుంది బాగుంటుంది కాదు, మంచిగా ఉంటుంది. సో ఆ వర్డ్స్ అన్ని అంటే ఆయన ఒక డైలాగ్ రాసుకునేవారు, ఈ డైలాగ్ని ప్రాపర్ తెలంగాణలో అయితే నువ్వు ఎట్లా చెప్తావు అంటే ఇట్లా చెప్తామమ్మా అని నేను చెప్పేవాడిని. సో అట్లా చేసుకుంటూ దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చిన. ఓకే. సో అలా మీకు అనిల్ గారితో మంచి ర్యాపో అనేది అట్లా మంచిగా అప్పటి నుంచి. సో అంటే ఆయన స్టేజ్ మీద పిలవడం కూడా మీ పేరు వేరే పిలిచారు. యాక్చువల్గా నేను ఈశ్వర్ సినిమాలో వచ్చినప్పటి నుంచి గౌతమ్ ఎస్ఎస్సి వరకు కూడా నా పేరు హరికృష్ణనే. ఎందుకంటే ఈశ్వర్ సినిమాలో నా పేర్లలో అంటే హీరో ఫ్రెండ్స్ పేర్లలో నా పేరు హరికృష్ణనే వస్తుంది, ఈవెన్ గౌతమ్ ఎస్ఎస్సిలో కూడా హరికృష్ణనే వస్తుంది. కాకపోతే ఏంటంటే నాకు 2004 తర్వాత శ్రీనారాయణ రెడ్డి గారు అభినయ కృష్ణ అని నామకరణం చేశారు నాకు ఆయన. దాని తర్వాత అభియ మారింది. కాకపోతే అంతకుముందే అనిల్ గారికి, ప్రభాస్ అన్నకి వీళ్ళందరికీ నేను హరికృష్ణ అనే పరిచయం, హరి అనే పరిచయం. అందుకనే తర్వాత నేను వెళ్ళి ఈవెన్ నవదీప్ కూడా హరి కాదు అభి అండి, ఎవరికవాను అభి అంటావు ఏంటి, ఇప్పుడు కొత్త విలువాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, పాత పేరు మాకు అలవాటు అయిపోయింది కదా అని చెప్పేసి. సో అందుకే ఆయనకు బాగా, నేను సంక్రాంతికి వస్తున్న మూవీ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా హరిని పిలువండి అది అని అంటున్నారు ఆయన. పక్కనున్న టీం మెంబర్స్ ఎవరు ఇక్కడ అని వాళ్ళు చూస్తున్నారు, అంటే నేను అని చెప్పి నేను వెళ్ళి కూర్చున్నా. సో ఆయనకు అలా అలవాటు, పాత ఫ్రెండ్షిప్ కదా. సో అంటే మీరు ఆర్టిస్ట్ గా స్కిట్లు చేశారు అన్ని, ఇప్పుడు ప్రభాస్ గారు లాంటి సినిమాలు అన్ని చేశారు గౌతమ్ ఎస్ఎస్సి. సో ఎందుకు అనిల్ రావిపూడి గారి మూవీలో మీరు ఎందుకని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, చేయట్లేదా? అట్లని కాదు, క్యారెక్టర్కి సూట్ అవుతే డెఫినెట్గా నేను ఉంటాను.
ఇప్పుడు నేను డైరెక్టర్ అయిన తర్వాత నాకు అది కరెక్ట్‌గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలామంది పరిచయం ఉంటారు. మన వాళ్ళు చాలామంది కావాల్సిన వాళ్ళు ఉంటారు. కానీ ఆ క్యారెక్టర్‌కి యాప్టా కాదా అనేది కూడా ఉంటది. ఇప్పుడు నాకు 'చిరంజీవలోనే' ఆది అంత క్లోజ్ నాకు. అలాగని చెప్పేసి చిన్న క్యారెక్టర్ ఉంది. ఆ చిన్న క్యారెక్టర్‌కి ఆదిని పిలిచి పెట్టాలంటే నాకు మనసు ఒప్పలేదు. ఈ చిన్న క్యారెక్టర్ కోసం పిలవడం ఏంటి? మళ్ళీ అంటే ఇన్సల్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఆదికి ఇస్తే కొంచెం పెద్ద క్యారెక్టర్ ఇవ్వాలి. త్రూ ఔట్ క్యారెక్టర్ ఇవ్వాలి గదా! అన్నట్టుగా నేను కొన్ని కొన్ని కండిషన్స్ లైక్ ఈ దీనికి మనోళ్ళు ఇంతమంది ఉన్నా గూడా వాళ్ళని ఎందుకు పిలవట్లేదు అంటే, ఆ క్యారెక్టర్‌కి యాప్ట్ అవుతారా లేదా అనేది ఒకటి. ప్లస్ అలాగని చెప్పేసి నేను నాకున్నయి పరిచయాలని చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో, అలా ఆయనకు కూడా ఏమో ఆయన అనుకున్న క్యారెక్టర్స్‌లో నేను సూట్ అవ్వకపోవడం వల్ల మేబీ అలాంటి సిట్యుయేషన్ ఉంటదని ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఎందుకంటే ఆ ఫ్రెండ్‌షిప్ ఉంది మాకు. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఆల్సో. ఇప్పుడు నేను ఆఫీస్‌కెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు హాల్‌లో కూర్చుంటారు. నేను డైరెక్ట్‌గా అనిల్ గారి రూమ్‌లో దాకా ఎళ్ళిపోయి కూర్చోగలుగుతాను. నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. అలా టీమ్ మెంబర్స్‌కి కూడా తెలుసు. అరేయ్! ఈడు ఆర్టిస్ట్ అయినా కూడా ఫ్రెండ్ గదా! డైరెక్టర్ గారికి. సో, "ఉన్నారు సార్ లోపలున్నారు ఎళ్ళండి" అంటారు. ఆ గౌరవం నాకుంది. నేను అది చెడగొట్టుకోదలుచుకోలేదు. సో, అనిల్ గారు మమ్మల్ని బీభత్సంగా నవ్విస్తారు. ఆ విషయం అందరికీ తెలుసు ఆన్ స్క్రీను. ఆఫ్ స్క్రీన్ అనిల్ గారు ఎట్లుంటారో ఏదైనా మాకు తెలియని ఇన్సిడెంట్ మీరు చెప్పాలి. లేదు. ఆయన బయట కూడా ఆయన మీకందరికీ తెలియని విషయం ఏంటంటే, మేబీ ఆయన మీ అందరికి ఒక డైరెక్టర్‌గా తెలుసు కానీ, ఈస్ ఎ వెరీ గ్రేట్ నరేటర్. ఆయన ఒక స్టోరీ చెప్తున్నప్పుడు ఎవరికైనా నరేషన్ ఇవ్వాలంటే, అందులో ఏ యాక్టర్ ఉంటే ఆ యాక్టర్ లాగా డబ్బింగ్ ఐ మీన్ వాయిస్ కూడా మిమిక్రీ చేసి చెప్తారు. ఇప్పుడు మొన్న 'సంక్రాంతికొస్తున్నాం' సినిమాలో 'యానిమల్‌లో' ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఇన్స్‌పెక్టర్ క్యారెక్టర్ చేశారు. ఆయన కొంచెం తెలుగు బ్రేకింగ్ తెలుగు ఉంటది. యెస్. ఆ డైలాగ్స్ కూడా అలాగే చెప్పారు మాకు నరేషన్ ఇస్తున్నప్పుడు. ఎలా ఉంది విను మామ అని చెప్పి కూర్చోబెట్టినప్పుడు, ఏంటి నువ్వు అలా చూస్తున్నావు అని ఆయన ఎలాగైతే మాట్లాడతారో సేమ్ అదే ఈయన ఇమిటేట్ చేస్తూ చెప్తా. అంటే ఒక క్యారెక్టర్‌ని క్లియర్‌గా చూసుకోవచ్చు మనం. అప్పుడు చెప్తున్నప్పుడు కూడా 'జయప్రకాష్ రెడ్డి' గారైతే ఎలా డైలాగ్ మాట్లాడతారు, 'ఫిష్ వెంకట్' గారైతే ఎలా చెప్తారు. అన్ని క్యారెక్టర్స్‌ని ఆయన ఇమిటేట్ చేసి చెప్తారు. సో, దట్ ఈస్ ఎ గ్రేట్ క్వాలిటీ. అప్పుడేంటంటే చూసేవాళ్ళకి, వింటున్న వాళ్ళకి ఓహ్! మొత్తం పిక్చర్ ఇలా ఉంటుందని క్లారిటీగా వచ్చేస్తది. సో, నేనిప్పుడు అదే అడుగుదాం అనుకున్నా. బట్ మీరే ఆన్సర్ చెప్పారు. ఎందుకని మీరు మంచి ఐ మీన్ టైమింగ్ ఇచ్చి అంటే మీరు ఆర్టిస్ట్‌గా మీ స్కిట్‌లో ఒక చిన్న ఛాన్స్ ఇవ్వడం వల్లనే హైపర్ ఆది ఈరోజు నేనిక్కడ ఉన్నాను. అంటే రీసెంట్‌గా నిన్న జరిగిన ఒక ఈవెంట్‌కి నేను కూడా అటెండ్ అయినప్పుడు, ఈరోజు నాకున్న ప్రాపర్టీస్ కానీ, నాకున్న పేరు గానీ, ఏదైనా సరే అభి అనే పర్సన్ నాకు ఆపర్చునిటీ ఇవ్వడం వలన మాత్రమే నేను ఈరోజు ఇట్లా ఉన్నాను. నేనెప్పుడు ఎక్కడున్నా సరే ఈ మాట చెప్పుకుంటాను అని చెప్పి ఆది గారు చెప్పారు. సో, మీరు పిలిస్తే ఇలా వచ్చి చేస్తారు. బట్ ఎందుకు మీ సినిమాలో శ్రీను గారు గాని, గెటప్ శ్రీను గారు గాని, హైపర్ ఆది గారు గాని మీ సినిమాలో ఎందుకు కనిపించలేదు? యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది అనడం అది ఆయన మంచితనం అది. బట్ ఒక చిన్న సపోర్ట్ ఇచ్చాము. దానికి ఆయన దాన్ని అవైల్ చేసుకొని ఒక స్టేజ్‌కెళ్ళడం అనేది ఆయన గొప్పతనం అది. అండ్ సెకండ్ థింగ్ యాజ్ ఐ సెడ్ ఇప్పుడు మనకు సినిమాలో క్యారెక్టర్స్ ఉన్నాయి. మీరు సినిమా చూస్తే అందులో అన్ని చిన్న చిన్న క్యారెక్టర్సే. ఆ చిన్న క్యారెక్టర్ కోసం ఆది ఎలాగో నేను చెప్తే వస్తాడని చెప్పి నేను పిలిపిచ్చి ఇస్తే, నా కోసం వచ్చి చేస్తుండొచ్చు కానీ అదొక రుణంలాగా ఉండిపోతది. అరే! నేను పిలవగానే వచ్చాడు కానీ మంచి క్యారెక్టర్ ఇవ్వలేకపోయానే, ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చానే. అలా గాదు. నేనిస్తే ప్రాపర్‌గా ఇస్తాను. దానివల్ల ఇప్పుడు మన నవీన్‌కి ఒక క్యారెక్టర్ పడింది. సో, నవీన్‌కి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో నేను ఆదిని పెట్టలేను ఆ క్యారెక్టర్‌కి. కానీ ఆ క్యారెక్టర్ నవీన్‌కి హెల్ప్ అవుతది ఆ క్యారెక్టర్. కాబట్టి నవీన్‌ని పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా ఒక డంబ్ క్యారెక్టర్ లాగానే ఉండాలి. ఒక ఎర్రిపప్పలాగా ఉండాలి. ఆ క్యారెక్టర్‌లో నేను ఆదిని గాని, గెటప్ సీన్‌ని గాని పెట్టలేను. సూట్ అవ్వరు ఆ క్యారెక్టర్‌కి. అండ్ వాళ్ళ 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 పర్సనాలిటీకి ఇంకా మంచి క్యారెక్టర్ ఉండాలక్కడ. కానీ మన సినిమాలో ఆ క్యారెక్టర్స్ అలాంటి సూట్ అయ్యే క్యారెక్టర్స్ లేవు. దానికోసమని తీసుకోలేదు తప్ప, మనకు వాళ్ళొస్తే నాకే ప్లస్ అవుతది సినిమాకి. సో, మీరు 'ప్రభాస్' గారితో పాటు యాక్ట్ చేశారు గదా! తర్వాత ఎప్పుడైనా కలిసారా? 'ప్రభాస్' గారితో ఎప్పుడైనా మాట్లాడారా? అంటే చాలా సార్లు కలిసాను. అండ్ లాస్ట్ మేము 'బాహుబలిలో' వర్క్ చేసినప్పుడు కలుసుకున్నాము. దాని తర్వాత 'బాహుబలి' రిలీజ్ టైంలో కూడా కలుసుకున్నాం. కానీ దాని తర్వాత గ్యాప్ వచ్చింది. లైక్ మేబీ ఒక 7 ఇయర్సో ఏమో అవుతుంది. 'బాహుబలి' సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువగా టైం సెట్ అవ్వలేదు. ఆయన మొత్తం వరల్డ్ స్టార్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు గిపాన్ అంత పెద్ద పెద్ద సినిమాలు అక్కడి దాకెళ్తున్నారు. అండ్ నేను మధ్యలో ఒకసారి ట్రై చేశాను. ఎందుకంటే మాది 'ఈశ్వర్' సినిమా రిలీజ్ అయ్యి 20 ఇయర్స్ అయింది. అప్పుడు ట్రై చేశాను. మనమందరం కలిసి ఒక గ్యాదరింగ్ పెట్టుకుందాం అని అనుకున్నాము. బట్ అది కుదరలేదు. ప్రభాస్ అన్న బిజీగా ఉండడం వల్ల. అంతే ఎక్కువ కలిసే అవకాశం రాలేదు. యెస్. సో, 'జబర్దస్త్' అనేది అందరికి మంచి ప్లాట్‌ఫార్మ్.
ఇప్పుడు కూడా ఆది కానీ ఎవరైనా సరే ఎన్ని వర్క్స్ ఉన్నా, ఎన్ని సినిమాలు చేస్తున్నా, మల్లెమాలని కానీ, ఈటీవీని కానీ వదిలిపెట్టరు. ఏదో ఒక దానిలో అది శ్రీదేవి అయినా, జబర్దస్త్ అయినా వచ్చి వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఇస్తారు. కనిపించైనా సరే ఒక చిన్నదైనా చేసేసి వెళ్ళిపోతారు. రైట్. కానీ అభి గారు ఎందుకు జబర్దస్త్‌ని వదిలేశారు? ఏదైనా మల్లెమాలతో కానీ, జబర్దస్త్‌తో కానీ ఏమైనా ఇష్యూస్ అనేవి మీకు అయినాయా? ఇష్యూస్ అని కాదు, బట్ ఐ వాంటెడ్ టు మూవ్ ఆన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. అంటే నేను ఇంకెన్ని సంవత్సరాలు చేసినా ఇంతకంటే గొప్పగా పేరు రాదు. ఎందుకంటే ఆల్రెడీ అదిరే అభి, జబర్దస్త్ అనేది మనకు రావాల్సినంత పేరు వచ్చింది. ఇంకా 100 స్కిట్లు చేసినా నాకు అంతే పేరు వస్తుంది. అంతకంటే గొప్ప స్కిట్లు అంతకంటే ఎక్కువ మేము డెలివరీ కూడా చేయలేం. ఎందుకంటే అప్పటికే మేము తోలుబొమ్మల స్కిట్ చేసాము, టామ్ అండ్ జెర్రీ స్కిట్ చేసాము, అలావుద్దీన్ స్కిట్ చేసాము. ఇలాంటి గొప్ప గొప్ప స్కిట్స్ అన్నీ చేసేసాం. ఇంకా అంతకంటే ఎక్కువ ఎన్ని చేసినా కూడా అంతకంటే పేరు ఎక్కువ రాదు. కొత్త క్రియేటివిటీ చేయడానికి కూడా లేదు. అండ్ ద జనరేషన్ హ్యాస్ చేంజ్డ్ ఆఫ్టర్ దట్. 10 ఇయర్స్ చేసిన తర్వాత ఇంకా ఏం చేస్తాం అందులో అంటే నాకు అనిపించింది నా సైడ్ నుంచి. నేను ఇంకా ఇంకా కామెడీ స్కిట్స్లో కొత్త రకంగా తేవాలంటే నా వల్ల అవ్వద్దేమో, ఇంకా వద్దులే, ఇంకా వీ హ్యావ్ టు ట్రై ఫర్ సంథింగ్ నెక్స్ట్ లెవెల్కి ట్రై చేయాలి. సో ఇది ఒక కంఫర్ట్ జోన్. హ్యాపీగా మల్లెమాల నుంచి డబ్బులు వస్తాయి, కూర్చొని తినొచ్చు, ఇవన్నీ ఓకే. కానీ వాట్ నెక్స్ట్? ఇంకొక 5 సంవత్సరాలకైనా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? సో ఆ ఆలోచనతో నేను ఇప్పుడే కరెక్ట్ టైం తీసుకోవాలంటే ఇదే స్టెప్ తీసుకోవాలని చెప్పి ఐ కేమ్ అవుట్. దెన్ స్క్రిప్ట్స్ అన్ని పట్టుకొని ప్రొడ్యూసర్స్ని వాళ్ళని వీళ్ళని కలిసి లాస్ట్గా ఇలా ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాను అన్నట్టు. సో ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి. సో అంటే ఇప్పుడు మీరు బయటకొచ్చిన తర్వాత స్కిట్ ఏదైనా సరే ఇప్పుడు స్కిట్స్ ఇవన్నీ అంటే అవి ఈజీ ఉన్నాయి, అయిపోయినాయి, చేసేసారు. బట్ ఇప్పుడు డైరెక్టర్‌గా మీ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ పట్టింది? ఈరోజు 'ఆహాలో' మీ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? నేను డైరెక్టర్గా 2013 నుంచి ట్రై చేస్తున్నానండి. యాక్టింగ్ అయితే 2002లో స్టార్ట్ అయింది. బట్ డైరెక్టర్గా చెయ్యాలి అని స్క్రిప్ట్ పట్టుకొని స్టోరీ తీసుకొని వెళ్ళి స్టార్ట్ చేసింది 2013లో. సో అక్కడ ఒక డిసప్పాయింట్మెంట్తో లాస్ట్ మినిట్ వరకు వచ్చి అవుద్ది అనుకున్నది కాస్త అవ్వకపోవడంతో సర్లే ఇంకా ఇప్పుడు దీని గురించి ఏం మళ్ళీ మళ్ళీ ఆలోచించడం అని నెక్స్ట్ జబర్దస్త్ రాగానే అటు కంటిన్యూ అయిపోయా. మొత్తం పక్కన పెట్టేశాను డైరెక్షన్. స్టోరీస్ రాసుకుంటున్నాను అనుకుంటున్నాను మైండ్లో, కానీ సీరియస్గా తిరగలేదు దాని గురించి. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అనిపించింది ఇది కాదు కదా మనం చేయాల్సింది. ఓకే, మనం వచ్చాము, ఇటు రూట్లో వచ్చాము జబర్దస్త్ సైడ్, ఓకే. బట్ దిస్ ఈజ్ నాట్ అవర్ టార్గెట్ కదా, మనం చేయాల్సింది వేరే ఉంది, మధ్యలో డీవియేట్ అయ్యానా అనుకొని నేను మొత్తం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫుల్ ఫోకస్గా కరెక్ట్గా గట్టిగా తలుచుకొని ఇంకా చెయ్యాల్సిందే అనుకున్నది మాత్రం 2022 నుంచి, అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే నాకు 24 ఎండ్లో డైరెక్షన్ పడింది. సో మీరు ఆర్టిస్ట్‌గా చేశారు, డైరెక్టర్‌గా చేశారు. ఈరోజు డైరెక్టర్‌గా ఉంటున్నారు. సో రెండిట్లో మీకు ఏది ఎక్కువ ఇష్టం అంటే ఏం చెప్తారు? ఒక పర్సెంటేజ్ బేస్‌లో ఒక ఆర్టిస్ట్‌గా అంటే ఎక్కువ ఇష్టపడతారా? లేదా ఒక డైరెక్టర్‌గా అంటే ఎక్కువ దీనికి మార్క్స్ ఇస్తారా? మీకు మీరు డైరెక్టర్‌గా ఇచ్చుకుంటారా? ఆర్టిస్ట్‌గా ఇచ్చుకుంటారా? అండ్ దాన్ని నాకు మాత్రం అంటే నేను దేనికి సూట్ అవుతాను అంటున్నారు, లేకపోతే నాకేది ఇష్టం? మీకు ఏది ఇష్టం అన్నారు? నాకేది ఇష్టం, ఓకే. నాకు యాక్చువల్గా అయితే యాక్టింగ్ అనుకోండి, ఎవరో చెప్పిన దాన్ని మనం యాక్టింగ్ చేసి మన వంతు మనం చేసుకొని బయటకు వచ్చేయడం. డైరెక్టర్ అనుకోండి, అన్ని క్రాఫ్ట్స్ని మనం మేనేజ్ చేసుకొని అందరితో చేయించుకొని మనకు కావాల్సిన దాన్ని క్రియేట్ చేయడం. సో బోత్ హ్యాస్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్. యాక్టింగ్ అంటే మనం చేసి బయటకు వచ్చేయడము, ఇదేంటంటే చాలా కష్టపడాలి, చాలా అంటే చాలా కష్టపడాలి. ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ వాట్ వీ థింక్. సో దో ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ ఒకవేళ క్రెడిట్ వస్తే మాత్రం ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. సో ప్రోస్ అండ్ కాన్స్ పక్కన పెడితే రెండు బాగుంటాయి. నాకు ఫైనల్గా కావాల్సింది ఏంటంటే ఇండస్ట్రీలో ఉండడానికి ఈ రెండు నాకు కావాలి, యాక్టింగ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. అలా కదా, ఒకదానికి మార్క్స్ ఇవ్వాలి అంటే. అభినయ్ కృష్ణ డైరెక్టర్ అంటే ఇష్టపడతారా? అభినయ్ కృష్ణ యాక్టర్ అంటే ఇష్టపడతారు? ఇప్పుడు డైరెక్టర్ అంటేనే ఇష్టం, కానీ ఈజీ అయితే యాక్టింగ్. చాలా మంది ఇదే చెప్తారు. అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, మనకు వచ్చిన దాన్ని ప్రజెంట్ చేస్తే చాలు. అలాగని చెప్పేసి ఏం రానోడు కూడా వచ్చి నాకు అదిరేవి చెప్పాడు కదా యాక్టింగ్ ఈజీ అని చెప్పేసి నేను ఏదో చేస్తా అంటే కాదు అది. యాక్టింగ్ వచ్చిన వాళ్ళకి ఓకే, ఈ సీన్లో ఈ ఎక్స్ప్రెషన్ అంటే చేయడం అది ఈజీ. ఆ సీన్ ఏంటో తెలుసుకొని అందులో బిహేవ్ చేస్తే చాలు. సో మీరు జబర్దస్త్లో ఎప్పటి నుంచి 10 ఇయర్స్ వర్క్ చేశారు. ఇప్పుడు అనిల్ రాపుడి గారు ఎలా ఉన్నారు అలానే మీరు దీనికి వస్తే కనుక రోజా గారితో కూడా మీకు మంచి ర్యాపో ఉంది. సో ఎందుకని మీ దానికి దేనికి రోజా గారిని పిలవలేదు? లేదు అంటే ఎందుకు ఏ ఈవెంట్స్ లో కనిపించలేదు మొన్న జరిగిన ఈవెంట్స్? లేదండి, వచ్చారు. నేను వైట్ పేపర్ అనే మూవీ చేశాను, దానికి గెస్ట్ గా రోజా గారే ఉన్నారు. సో అంతకుముందు నేను పాయింట్ బ్లాంక్ అని చేశాను, దానికి నాగబాబు గారు ఉన్నారు. ఏంటంటే
వాళ్ళు నన్ను రెస్పాండ్ అవుతారు, నాకు పిలిచినప్పుడల్లా నాకు రెస్పాండ్ అవుతారు అని చెప్పి ప్రతిదానికి పిలవడం అనేది ఇబ్బంది పెట్టినట్టు. అందుకనే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మ్యామ్ నేను ఒక మూవీ చేశాను, నాగబాబు సార్‌కి సార్ నేను ఒక మూవీ చేశాను. ఇది ఇలా పలానా రోజు రిలీజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కానీ ఈవెన్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనంత్ శ్రీరామ్ గారు. ఆయన కూడా నాకు లాస్ట్ మూవీ 'డెవిల్స్ చైర్' మూవీకి ఆయన వచ్చారు గెస్ట్‌గా. అలా ప్రతి మూవీకి పిలుస్తా ఉంటే అదేదో అడ్వాంటేజ్ తీసుకున్నట్టుగా ఉంటదని అందుకే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బట్ ఇబ్బంది పెట్టను. సో మామూలుగానే అభి గారు ఇంట్రోవర్ట్. ఇలాంటివి ఇంకా చాలా ఇబ్బంది పడతారు. అంటే ఫ్రెండ్‌షిప్‌కి వాళ్ళు వాల్యూ ఇచ్చి వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు. కానీ ఇబ్బంది పెట్టడం అనేది నాకు అంటే నేను వాళ్ళ ప్లేస్‌లో ఉండి ఒక పర్సన్ నన్ను 4 సార్లు ప్రతిదానికి రా 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 అని ప్రతిదానికి పిలిస్తే నేను ఎలా రియాక్ట్ అవుతాను అనుకోని ఆలోచించి వాళ్ళ షూస్‌లో ఉండి సో కొంచెం దూరంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇబ్బంది పెట్టను అంతే. సో మీరు ఫస్ట్ ఇలా నేను మూవీ తీస్తున్నాను, ఇట్లా రిలీజ్ అవుతుందని నాగబాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? ఎందుకంటే నాగబాబు గారు బాగా సపోర్ట్ చేస్తారని నేను విన్నాను. అవును. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఈవెన్ ఆన్ ద స్టేజ్ హి సెడ్ "నువ్వు చేయబోయే సినిమా కూడా హిట్ అవుతుంది అభి" అని చెప్పి ఆయన ముందే చెప్పేశారు. సో ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటాయి. ఈవెన్ రోజా గారికి కూడా నేను వేరే మూవీ సెకండ్ మూవీ ఏదైతే 'కామాఖ్య' చేస్తున్నానో దాని గురించి మ్యామ్‌ని వేరే ఒక హెల్ప్ గురించి అడిగాను. అసలు ఆవిడ ఏమాత్రం డౌట్ పడకుండా నెక్స్ట్ సెకండ్ రెస్పాండ్ అయ్యి దానికి హెల్ప్ ఇమ్మీడియేట్‌గా చేశారు. సో ఆ డిస్కషన్స్ ఏమేం చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తా ఉంటాను అలాగే. అంటే కాంటాక్ట్ ఉంటారు. 100% అండి. సో ఇప్పుడు మీరు జనరల్‌గా చెప్పాలంటే గనుక వేణు గారు ఈ 'జబర్దస్త్' నుంచి వచ్చారు. 'బలగం' లాంటి మంచి హిట్ కొట్టారు. సేమ్ తెలంగాణ దీని నుంచే హ్మ్. వచ్చారు, హిట్ కొట్టారు. అండ్ నెక్స్ట్ 'రాకింగ్ రాకేష్' గారు. ఆయన సినిమా తీశారు. ఆయన హిట్ కొట్టారు. సో నెక్స్ట్ అభి గారు. మీరు కూడా ఇప్పుడు చేస్తున్నారు. సో ఫస్ట్ వరకు ఒక క్రేజ్ ఎక్కడి వరకు యూజ్ అవుతుంది అంటే ఒక సినిమా మనకి వచ్చే వరకు ఆ 'జబర్దస్త్' క్రేజ్ కానీ, ఉన్న ర్యాపోస్ గానీ అన్నీ వర్కౌట్ అవుతాయి. ఒక సినిమా ఫినిష్ అయిన తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ రావాలి అంటే చాలా టఫ్ ఉంటుంది. లేదండి. యాక్చువల్‌గా చెప్పాలంటే 'జబర్దస్త్' అనే పేరు మాకు చాలా కష్టమైపోయింది. యాక్టర్‌గా ఉన్న మేము, కామెడీ చేసే మేము డైరెక్షన్ చేయగలుగుతామా అనేది చాలామంది డౌట్. అది 'బలగం' వచ్చి వేణు హిట్ కొట్టే వరకు అసలు నేను చెప్తున్నాగా 2013లో నేను స్టార్ట్ చేశాను అన్నాను కదా! అప్పుడు అందరికీ ఒకటే డౌట్. యాక్టర్ కదా నువ్వు, నువ్వేం చేయగలుగుతావు డైరెక్షను, హ్యాండిల్ చేయగలుగుతావా అనేది ప్రతి ఒక్కరికి ఆ డౌటు. సో, అంటే మామూలుగా కొత్తోడు బయట నుంచి వచ్చేసి సార్ నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా అంటే అతని మీద నమ్మకం పెట్టొచ్చేమో గానీ, ఆర్టిస్ట్ వీళ్ళు కామెడీ చేసుకుంటారు, స్కిట్స్ చేసుకుంటారు, వీళ్ళకేం డైరెక్షన్ చేస్తారులే, వీళ్ళకేమంత అవగాహన ఉంటది అనేది చాలా మాకు ఇబ్బందయింది. కానీ మేము చేయగలము అని ప్రూవ్ చేసి ఇప్పుడు మన వేణే గావచ్చు, ధనరాజే గావచ్చు, రాకేషే గావచ్చు, వీళ్ళు ప్రూవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడు 'జబర్దస్త్' నుంచి బయటకొచ్చి టీమ్ లీడర్లు ఎవరైతే డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారో, స్క్రిప్ట్స్ తీసుకొని రైటర్స్‌గా వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈజీ అవుతుందది. సో దట్ ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రూవ్డ్ పర్సన్స్ ముగ్గురు, నలుగురు ముందున్నారు. ఓకే. మనం ఇప్పటివరకు అనుకున్నది ఏంటంటే వీళ్ళు 'జబర్దస్త్' నుంచి వచ్చినోళ్ళు ఇదేం చేయగలుగుతారు కామెడీ తప్ప అనుకున్న వాళ్ళకి వి హావ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ దట్ ఓకే. వి కెన్ డూ దిస్ ఆల్సో అని. సో అది ఇప్పుడు ఈ 3, 4 తర్వాత హెల్ప్ అవుతుంది తప్ప ముందైతే చాలా కష్టమైందది దానివల్ల. బట్ మీరన్న పాయింట్ కరెక్ట్. అంటే ఫస్ట్ సినిమా ఇదేనే గాదు. ఒక హీరో కొడుకు హీరోగా లాంచ్ అవుతున్నా కూడా ఫస్ట్ సినిమా ఈజీగా రావచ్చేమో. కానీ సెకండ్ సినిమా రావాలన్నా, కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక ఆపర్చునిటీ రావాలన్నా ఇట్స్ టోటల్లీ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఫిల్మ్. సో మాకైనా మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే ఒక ఫస్ట్ సినిమా కరెక్ట్‌గా ఆడితేనే ఇండస్ట్రీలో ఒక వాల్యూ ఉంటుంది. లేదంటే పోయిందిలే పక్కన పెట్టేయండి అంటారు. సూపర్ హిట్ అనుకోండి అయ్య బాబోయ్! పట్టుకొచ్చేయండి రా అని అంటారు. సో అంటే మీరు ఎప్పుడైనా నేరేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గాని, ఇట్లాంటప్పుడు గాని ఎప్పుడైనా మీరు ఫేస్ చేసారా? కామెడీ చేసేవాళ్ళు మీరేం డైరెక్ట్ చేస్తారు ఇట్లాంటి ఎప్పుడైనా మాటలు మీరు విన్నారా? ఆ ఎక్స్‌ప్రెషన్‌లో అర్థమయ్యాయండి. అంటే డైరెక్ట్ ఫేస్ మీద ఏహపా అని అనలేదు గానీ, మీరు మీరా మీ డైరెక్షనా? ఎందుకు యాక్టింగ్ చేసుకుంటున్నారుగా హ్యాపీగా చేసుకోవచ్చుగా ఇట్లాంటివి చాలా విన్నాము. కానీ ఇది మాకే గాదు చాలామంది యాక్టర్స్‌కి అంతకుముందు జరిగిన సిట్యుయేషన్స్ వాళ్ళు నేను వింటా ఉంటానన్నట్టు. సీనియర్స్ చెప్తా ఉంటారు గదా! వాళ్ళకి ఎన్నెన్ని అవమానాలు జరిగాయో. మొన్న టీవీలో ఏదో ఇంటర్వ్యూ చూస్తుంటే హిందీలో గోవిందా గారిని ఆయన సినిమాలో ఉన్నప్పుడే ఒక పర్సన్ ఎవరో వచ్చి డిస్ట్రిబ్యూటర్ "అరే! ఈడి సినిమాలు నడవట్లేదని" చెప్పేసి ఆయన మొహం మీద అన్నారంట. సో, ఈ సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే. ఇయన్నీ తట్టుకొని నిలబడి మనమేంటో ప్రూవ్ చేసుకున్నప్పుడే మనం ఇండస్ట్రీలో ఉంటాం. లేదంటే గాన్ కేస్. సో, అది చాలా ఉంటదండి. అంటే అన్‌లెస్ అండ్ అంటిల్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ మీకు అవసరమా ఇవన్నీ ఎందుకండి? హ్యాపీగా యాక్టింగ్ చేసుకోకుండా చేసుకోవచ్చు కదా! డైరెక్షన్ ఇవన్నీ అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు
అని చాలాసార్లు చాలామంది అన్నారు. ఎల్లమ్మ ఇప్పుడు నెక్స్ట్ బలగం తర్వాత వేణు గారికి ఎల్లమ్మ తీయడానికి చాలా టైం పడుతుంది. చెప్పాలి అంటే ఇప్పటికి చాలా మంది హీరోలు మారిపోయారు. నితిన్ గారు అనుకున్నారు. ఇట్లా చాలా చాలా మంది హీరోస్ మారిపోయారు. ఇంకా ఆన్ గోయింగ్ ఉంది. ఇప్పుడు రీసెంట్‌గా మేము అంటే అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు అంటున్నారు. లేదు సేమ్ కాంతార లాగా వేణు గారే 2 డైరెక్షన్ కమ్ హీరో లాగా చేస్తున్నారని ఇట్లా చాలా రూమర్స్ నడుస్తూ ఉన్నాయి. బట్ చాలా హ్యూజ్ గ్యాప్ వచ్చింది అవును. చెప్పాలంటే. హ్మ్. కానీ మీరు రెండో సినిమా 'కామాఖ్య' ఆల్రెడీ మోస్ట్ ప్రాబబ్లీ ఒక 80% అయిపోయిందని విన్నాను. అవును. సో మీరు ఎలాగా అంత స్పీడ్‌గా చేయగలిగారు? అంటే నేను ఒక్కటి బిలీవ్ చేస్తానండి. నేను చేస్తున్న ఇప్పుడు 2 కూడా కొంచెం మిడ్ రేంజ్ బడ్జెట్సే. నాట్ హెవీ బడ్జెట్స్ లైక్ ఎల్లమ్మ బడ్జెట్ నాకు తెలీదు. బట్ అంత పెద్ద బడ్జెట్ అయితే కాదు. నేను అనుకునేది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ నేను కార్పొరేట్ స్టైల్‌లో సాఫ్ట్‌వేర్ నుంచి వచ్చాను కాబట్టి అదే స్టైల్‌లో ఆలోచిస్తా. ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు దానికున్న స్కేల్ ఏంటి? దానికి పెట్టాల్సిన బడ్జెట్ ఎంత? టైమ్ లైన్స్ ఏంటి? సో, ప్రాపర్‌గా అది చూసుకొని చేయాలి అనేది నేను బిలీవ్ చేస్తాను. ఇప్పుడు 'కామాఖ్య' కూడా ఏంటంటే 80% కాదు 95% అయిపోయింది. ఓహ్! ఓకే. మన ఈ 'చిరంజీవ' షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ జరిగి కొంచెం రిలీజ్‌కి టైం ఉంది అన్న గ్యాప్‌లో ఐ స్టార్టెడ్ దట్ ఫిల్మ్. కాకపోతే ఇది ఎప్పుడో స్క్రిప్ట్ రాసుకున్నాను. నేను చెప్పాను కదా 2013 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని. సో, అప్పుడు రాసుకున్న కథల్లోంచి తీసుకొని ఒక కథ, దెన్ వేరే ప్రొడ్యూసర్స్‌తోని మాట్లాడుకొని ఆ స్క్రిప్ట్ డిస్కస్ చేసి ఓకే చెప్పి, దెన్ యాక్టర్స్‌తోని మాట్లాడేసుకొని 'సముద్రకని' గారు, 'అభిరామి' గారు, మధునందన్ గారు, శరణ్య గారు, ఆనంద్ గారు అందరూ మంచి యాక్టర్స్ సెట్ అయ్యారు. సో, దెన్ వీ హావ్ స్టార్టెడ్ దట్ ఫిల్మ్ అండ్ 95% అయిపోయింది. అది పోస్ట్ ప్రొడక్షన్‌లో ఇప్పుడు ఎళ్తుంది. సో, సో 'కామాఖ్య' అనేది చాలా ఒక పవర్‌ఫుల్ టెంపుల్. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్‌లో కూడా ఉంది. చెప్పాలి అంటే గనక ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ లేడీస్‌కి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, సో, ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే చాలా క్యూర్ అవుతుంది. ఇలా చాలా చెప్తూ ఉంటారు. బట్ దానికి ఇంకొకటి కూడా ఏంటంటే దుష్ట శక్తులు కూడా ఎక్కువ అక్కడ ఆరాధిస్తూ ఉంటారు. చాలామంది ఎళ్లి పూజలు చేస్తుంటారని చెప్తారు. సో, ఆ సబ్జెక్ట్‌లో కొంచెం అటు ఇటు అయినా కూడా చాలా ఇబ్బందయితది. సో, చాలా బ్యాలెన్స్డ్‌గా ఎళ్ళాలి. మీరెలాగా ఎలాంటి పాయింట్ తీసుకున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే సెంటెన్స్ ఉందో అందులోనే మా స్టోరీ ఉంది. సో, ఆ స్టోరీ రిలేటెడే మా సినిమా. మీరు ఇది కరెక్ట్‌గా నోట్ చేసి పెట్టుకోండి బోల్డ్ లెటర్స్‌లో. హ్మ్. మీరు చెప్పిన దానికి మా సినిమా చూసిన తర్వాత మొత్తం నేను చెప్పేసాను కదండీ అంటారు మీరు తర్వాత. సో, యాహ్! బట్ కరెక్ట్ అండి. ఎందుకంటే మేము ఏ దేవుడిని కూడా కించపరచము ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అమ్మవారు కామాఖ్యాదేవి ఈ పేరు అనుకున్నప్పుడు మాకు పాజిటివ్‌గా అనిపించింది ఏంటంటే 'సముద్రకని' గారు, 'అభిరామి' గారు, 'ఆనంద్' గారు వీళ్ళందరూ సెట్ అవ్వడం. అంటే మాకున్న బడ్జెట్‌కి, మాకున్న స్టోరీకి కావాల్సిందే 5, 6 క్యారెక్టర్లు. ఆ 5, 6 క్యారెక్టర్లు కూడా మంచి మంచి యాక్టర్స్ సెట్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత విన్న తర్వాత 'సముద్రకని' గారు మొత్తం విని 1 సెకండ్ అని చెప్పి ఫోన్ తీశారు ఆయన. ఫోన్ తీసి టక్కున గ్యాలరీ ఓపెన్ చేసి ఇదిగో మొన్నే నేను కామాఖ్యాదేవి టెంపుల్‌కెళ్ళొచ్చానని చూపించారు. షాక్డ్. తర్వాత మళ్ళీ ఆనంద్ గారికి సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆయన సార్ ది స్టోరీ ఈజ్ అబౌట్ కామాఖ్య స్టోరీ కామాఖ్య పేరు టైటిల్ అనగానే ఓహ్! నేను ఈ మంత్ ఎండ్‌కి కామాఖ్యాదేవి టెంపుల్‌కెళ్దాం అనుకుంటున్నానన్నారు. అంటే ఆ కోయిన్సిడెన్స్ ఒక్కరికి గాదు. అందరు యాక్టర్స్‌తో మాకు అలా కోయిన్సిడెన్స్ జరిగి ఆహ్, మాకు అమ్మవారి ఆశీస్సులున్నాయి కాబట్టే మేమింత క్విక్‌గా ప్రాజెక్ట్ ఫినిష్ చేయగలిగామని అనుకుంటున్నాను నేను. సూపర్ అసలు. యాక్చువల్‌గా అది ఇప్పుడు బాగా ట్రెండ్‌లో గూడా ఉంది. చెప్పాలి అంటే చాలామంది బిలీవ్ చేస్తున్నారు. చాలామంది వెళ్తూ ఉన్నారు అక్కడికి ఈ టైంలో. అంటే దేవుళ్ళ గురించి ట్రెండింగ్ అంటూ ఉండదండి. దేవుళ్ళు ఉంటారు. కానీ మనము కళ్ళు తెరిచి రియలైజ్ యెస్. అయ్యేది యెస్. మనకు టైం పడతది అంతే. యెస్. అంటే ఇప్పుడు ఎక్కువ ఎక్కడ చూసినా వాట్ ఐ మీనింగ్ అంటే ట్రెండ్ అంటే మనం జనరల్‌గా యూట్యూబ్ చూసినా, రైట్. ఇన్‌స్టా రైట్. చూసినా ఇట్లాంటివి రీసెంట్ డేస్‌లో నేను ఎక్కువ చూసింది కామాఖ్య దేవి గురించి ఒకటి, అరుణాచల శివ. హ్మ్. శివుడి గురించి ఈ 2 టెంపుల్స్‌కి ఎక్కువ వెళ్తున్నారు జనాలు రీసెంట్ డేస్‌లో. మేబీ అక్కడ చాలా మంది ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయని. ఇలా చెప్పిన రెమెడీస్‌కి వాళ్ళకేదైనా హెల్ప్ అవుతుందనో రైట్. తెలియదు కానీ ఈ 2 నేను ఎక్కువ చూస్తున్నా అంటే సోషల్ మీడియాలో. ప్రాబ్లమ్ ఏందంటే అందరికి ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి ఇప్పుడు. అందుకనే భక్తి ఎక్కువైతుంది అందరికి. అంతే అంటారా? యాహ్! మీరు నమ్ముతారా కర్మ? యాహ్! దేవుని పక్కా నమ్ముతాను. పక్కా యాహ్! నమ్ముతారా? యాహ్! అదే రుద్రాక్షలు అవన్నీ యేసుకున్నారా? అంటే ఇందులో ఒకటి నేను తెప్పించుకొని బ్యాడ్ టైమ్ ఉంది కాబట్టి ఒకటి తెప్పించుకొని యేసుకున్నాను. ఈ ఒక 2 రోజుల్లో మా అమ్మ ఒక దండ తీసుకొచ్చి ఇచ్చింది అది. అమ్మ "అరేయ్! నీకోసం ఒక దండ తెచ్చానురా" అంది. ఎందుకు? ఎక్కడి నుంచి తెచ్చావు? ఏం అడగలేదు తీసుకునేది. ఎందుకంటే అమ్మ ఇచ్చినప్పుడు అది ప్యూర్‌గా ఒక మంచి కోరి పాజిటివ్ వైబ్‌తో ఇస్తున్నప్పుడు ఇంకేం మాట్లాడకుండా సరే అని తీసుకొని యేసుకున్నా. అందుకే 2 ఉంటాయి నా మెడలో. యాహ్! అదే అంటున్నా. అంటే కలంగరి మాల. అవునవును.
అది కూడా మీరు వేరు చేశారు. సో, ఇప్పుడు అందరూ అండ్ మేబీ పాజిటివ్‌కి ఎనర్జీ కోసము అండ్ మనకి చేసే వర్క్స్‌లో కొంచెం బ్రేక్స్ లేకుండా రావడానికి అంతే. అంటే ప్రయత్నం తర్వాత ఏదైనా బట్ ఆ ప్రయత్నించేటప్పుడు డెఫినెట్లీ మనకు కొంచెం ఈజీ వే దొరుకుతదనే 100% ఈజీ వే దొరికిద్దనే చెప్పి ఒక ఆశ. కరెక్ట్. సో, దీంతో పాటు ఇప్పుడు 'జబర్దస్త్‌లో' చాలా రూమర్స్ అనేవి చాలా ఉన్నాయి. మీరు 10 ఇయర్స్ లాంగ్ జర్నీ చేశారు కాబట్టి, సో, చాలా ఉంటాయి. చాలామంది ఫుడ్ సరిగ్గా పెట్టరు మాకు 'జబర్దస్త్‌లో.' అక్కడ మల్లెమాల వాళ్ళు ఏది పట్టించుకోరు. అంటే ఈలో చాలామంది ఒకళ్ళిద్దరు చనిపోతే కూడా ఎవరు పట్టించుకోలేదు. సో, ఇలా మల్లెమాల మీద చాలా రూమర్స్ ఉన్నాయి. అండ్ దాని గురించి మీరు 10 ఇయర్స్ ట్రావెల్ చేశారు కాబట్టి మీరేం చెప్తారు మల్లెమాల మల్లెమాల లాంటి సంస్థ ఇంకెక్కడ ఉండదండి. ఎందుకంటే నేను మల్లెమాలలో వర్క్ చేసి నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో నేను స్టేజ్ దిగి యాంకరింగ్ చేస్తున్నప్పుడు స్టేజ్ దిగి మేకప్ తీసుకునే గ్యాప్‌లో నాకు చెక్కొచ్చి చేతిలో పెట్టేవారు. సో, అది నేను తీసుకొని నాకు ఎప్పుడైతే హ్యాపీనెస్ అనిపించిందో, ఇదే హ్యాపీనెస్ నేను నా కంటెస్టెంట్స్ నాతో పాటు పనిచేస్తున్న టీమ్ లీడర్స్‌కి ఇవ్వాలని చెప్పి, నా స్కిట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికెళ్ళే ముందు నేను చెక్కులు ఇచ్చేయడం అక్కడి నుంచే నాకు స్టార్ట్ అయింది. సో, ఆ అలవాటు నాకు స్టార్ట్ అయ్యిందే మల్లెమాల నుంచి. అండ్ ఫుడ్ విషయంలో కానీ, మిగతా ఏ విషయం 'జబర్దస్త్' షూటింగ్ ఉండేది ఒకటే రోజు. దాని ముందు రోజు ప్రాక్టీస్ చేసుకోవడానికి మేమెందుకు రిహార్సల్ స్టేజ్ దగ్గర నేనే అలవాటు చేశానది. స్టేజ్ మీద రిహార్సల్ అనేది. ఎందుకంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కెమెరాస్ ఎక్కడుంటాయి, ఎంట్రీ ఎక్కడి నుంచి, ఎగ్జిట్ ఎక్కడి నుంచి, మనకు స్టేజ్‌కి ఫేసింగ్ ఉండాలి, బ్యాక్ చూపెట్టొద్దు. సో, ఇయన్నీ కన్సిడరేషన్‌లో పెట్టుకొని మనం ఎలా పెర్ఫార్మ్ చేయాలంటే అది ప్రాపర్‌గా స్టేజ్ మీదనే రిహార్సల్ చేయాలని అక్కడ స్టార్ట్ చేశాం. అలా చేస్తున్నప్పుడు వాళ్ళకి అవసరం లేదు రిహార్సల్ అనేది మన బాధ్యత. కానీ అక్కడ కూడా ఫుడ్ పెట్టారు. ఎందుకంటే వీళ్ళందరూ వచ్చి రిహార్సల్ చేస్తున్నారు. వీళ్ళకి మళ్ళీ దీనికోసం బయటకెళ్ళి తినేసి రావాలి, ఖర్చు పెట్టుకోవాలి డబ్బులు ఇయన్నీ ఎందుకులే. మనమే ప్రొడక్షన్ నుంచి పెడదామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ సైడ్ నుంచే ఫుడ్ పెట్టారు అడిగినప్పుడు కాదు. సో, వాళ్ళు కుక్ చేసి పెట్టరండి. ఒక వెండర్‌ని మాట్లాడుకుంటారు. ఆ వెండర్‌తోని ఫుడ్ పెట్టిస్తారు. మాకెప్పుడు అంటే మా ఇంట్లో ఫుడ్ చేసి మాకు ఇంట్లో బాక్స్ పెట్టి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా నేనెప్పుడు అది అక్కడ కాకుండా షూటింగ్‌లోనే తినేవాడిని. ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు నేను అక్కడే తిన్నాను. అంతకుముందు నేను 'అదుర్స్' అనే ప్రోగ్రామ్ చేసినప్పుడు 6 మంత్స్ అక్కడే తిన్నా. నాకెప్పుడు ఫుడ్ గురించి కంప్లెయింట్ లేదండి. అది వేరే వాళ్ళకి కంప్లెయింట్ వస్తే అది అంటే ప్రతి దాంట్లో నాకు ఇలా కావాలి, అలా కావాలి అని చూసుకునే వాళ్ళకి అలాంటి కంప్లెయింట్స్ వస్తాయి. నాకు ఇంట్లో కూడా నేనేంటంటే నాకు భోజనం మామూలుగా ఉన్నా తినేస్తా, బావుంటే బావుందని చెప్తా గానీ, బాలేకపోతే కొంచెం నెక్స్ట్ టైమ్ చూసుకోండి అని చెప్పి లేచి వెళ్ళిపోయే రకం గానీ, మధ్యలో అన్నం వదిలేసే రకం గాదు. సో, ఫుడ్ అనేది మనం తినాలి. మనం బ్రతకడానికి తినాలనుకునే గానీ ఫుడ్డు టేస్ట్ ఉంటేనే తినాలి అలాంటి టైపే గాదు నేను. అండ్ అదే కాకున్నా కూడా కంప్లెయింట్స్ నిజంగా అంటే కొంతమంది పర్టిక్యులర్‌గా నాకు ఇలాగే కావాలి అనుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప, ఇప్పుడు నాకు మామూలుగా చపాతీ మామూలుగా ఉన్నది నేను తినేస్తా. అది రబ్బర్‌లాగా సాగుతుంది. ఇయన్నీ కొన్ని కంప్లెయింట్స్ అవునా! అలా కూడా ఉంటాయా? ఇంత ఆలోచిస్తారా దీంట్లో తినడానికి ఏముందిరా అనుకుంటా నేను. సో, అది అంతే తప్ప మల్లెమాల ఈజ్ ఎ జెమ్. ఇప్పుడు 'కిరాక్ ఆర్‌పీ' గారు మీకు తెలుసు. సో, ఆయనే ఇది మొత్తం స్టార్టింగ్ నుంచి ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇలా అని చెప్పి చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో మాట్లాడారు. సో, మీ కాంటాక్ట్ ఉన్నారా? ఎప్పుడైనా మాట్లాడతారా ఆర్‌పీ గారితో? నేను మాట్లాడతాను ఆర్‌పీతో. కాకపోతే మనం మాట్లాడుకున్నాం, పరిచయం ఉన్నంత మాత్రాన ఎవరి పర్సనల్ ఒపీనియన్స్‌ని మనం డిఫర్ చేయడానికి లేదు. చెప్పే వరకు మనం చెప్పాం. అది కరెక్ట్ కాదు. నీకు ఇంకో వే ఉంది. నీకు కంప్లెయింట్స్ ఉన్నా, ఏదున్నా ఇంకో రకంగా హ్యాండిల్ చేయొచ్చు దీన్ని అని నా వంతు నేను చెప్పాను. ఎందుకంటే నేను మల్లెమాల ఉప్పు తిన్నోడిని. సో, మై ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి డెఫినెట్‌లీ మల్లెమాల. సో, మల్లెమాలకి డ్యామేజ్ జరగకుండా నా సైడ్ నుంచి నేను ఎంత చేయగలిగానో నా ట్రయల్ నేను చేశాను. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. సో, అందుకే మీరు ఇట్లా లాంగ్ వరకు ఉన్నారు చెప్పాలంటే గనుక. మేబీ సో, ఇంకొక ఉన్న రూమర్ అది కూడా క్లారిఫై చేద్దాము. 'సుడిగాలి సుధీర్' హీరో అయిపోయారు. మీతో పాటే ఉన్నారు. మీరు డైరెక్టర్‌కి కొంతమంది కొంతమంది హీరోస్ అవుతున్నారు. ఇప్పుడు 'శ్రీను' గారు కానీ అండ్ వీళ్ళందరూ కూడా 'సుడిగాలి సుధీర్' కానీ వీళ్ళందరూ హీరోస్ అవుతున్నారు. సో, 'సుడిగాలి సుధీర్' హీరో అయిపోయిన తర్వాత తనెవరు ఫోన్స్ లిఫ్ట్ చేయడు. తన స్టేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు రావాలి అంటే కొంచెం లెవెల్ చూయిస్తున్నాడు. అంటే చాలా ఇలాంటి మాటలు మేము వింటూ ఉన్నాము. సో, మీ దానిలో కూడా మాకు మొన్న అయితే ఏం కనిపించలేదు ఆయన. సో, మీరేమంటారు? యాక్చువల్‌గా నేను పిలిచాను. దానికి రెస్పాండ్ అయ్యాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అలాంటివైతే లేదండి. అది మరి ఎవరు స్ప్రెడ్ చేసిన రూమరో తెలీదు. బట్ మేమెప్పుడు కలుసుకున్నా బానే మాట్లాడుకున్నాం. మొన్న పెద్దమ్మ తల్లి గుడిలో అందరం కలిసి ఒకటి సెలబ్రేట్ చేశాము. దానికి వచ్చాడు సుధీర్. ఎక్కడ మాతో ఎప్పుడు లెవెల్ చూయించడాలు, యాటిట్యూడ్‌లు అట్లాంటివయితే మాకెప్పుడు లేదు. మేమంతా ఈవెన్ వేణు డైరెక్టర్ అయ్యి 'బలగం' అంత పెద్ద హిట్ ఇచ్చినా అన్నా అనే మాట్లాడతాడు నాతో మాట్లాడినప్పుడు. సుధీర్ డార్లింగ్ అనే మాట్లాడతాడు. సో, ఎవరు ఏ స్టేజ్‌లో ఉన్నా వి ఆల్ కమ్ ఫ్రమ్ సేమ్ గ్రౌండ్ కాబట్టి
ఆ యాటిట్యూడ్ మాత్రం మా దగ్గర ఎప్పుడు అలాంటి లేదు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారు అయితే. సో అంటే అంటే మేబీ కొన్నిసార్లు ఏంటంటే ఇప్పుడు ఐఫోన్లో డిఎన్డి అనే ఒక ఆప్షన్ వచ్చింది. అదేంటంటే సేవ్ అయిన నంబర్స్ కాకుండా వేరే ఏ నంబర్స్ వచ్చినా ఆ నంబర్స్ బ్లాక్ అయిపోతాయి ఆర్ రెస్పాండ్ అవ్వవు, రిసీవ్ అవ్వవు. అలాంటి ఆప్షన్ ఏమైనా పెట్టుకున్నాడో తెలియదు కానీ మా ఫోన్స్ అయితే మాకు రెస్పాండ్ అవుతాడు, నా మెసేజెస్కి రిప్లై ఇస్తాడు, అన్నీ జరుగుతూ ఉంటాయి. అన్ని బానే ఉంటాడు. హ్యాపీగా. సో అంటే ఇప్పుడు ఇది ఎందుకు నేను క్లారిఫై అడిగానంటే చాలా మంది సుధీర్ గారు అంటే చాలా మంది ఫ్యాన్స్ మేము కూడా చాలా సార్లు నవ్వుకుంటూ ఉంటాము. సంబంధం లేకపోయినా కూడా దానికి కూడా వచ్చి కూడా జై సుధీర్ అని అంటూ ఉంటారు. సో అది కూడా క్లారిఫై కావాలి. అంటే ఏం చెప్పారు అంటే మొత్తం ఒక టీం మెయింటైన్ చేస్తాడు సుధీర్ గారు. అందుకనే వాళ్ళు ఎప్పుడు సోషల్ మీడియా టీం యాక్టివ్ ఉంటుంది. ఏ ఇంటర్వ్యూ అయినా సరే కింద జై సుధీర్ అన్న ఉంటుంది. దానికి సంబంధం ఉండదు, రిలేటెడ్ ఉండదు. నిజంగా చెప్పాలంటే ఆ ఇంటర్వ్యూ ఎవరిదో, ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ఉంది, నేను మీ ఇంటర్వ్యూ చేశాను, కింద కామెంట్స్ లో జై సుధీర్ అన్న జై సుధీర్ అన్న అని ఇట్లా ఉంటుంది. సో చాలా మంది ఏమంటారంటే సుధీర్ గారు సోషల్ మీడియా టీం మెయింటైన్ చేస్తున్నారు అంటారు. దీని గురించి ఏమంటారు? నాకు ఐడియా లేదండి. అదంటే వాళ్ళు పెట్టిన దానికి నేను ఐ డోంట్ నో, అలా ఉండకపోవచ్చు. ఫ్యాన్స్ కొంతమందిని చాలా ఎక్కువ ఇష్టపడతా ఉంటారు కాబట్టి అలా జరుగుతూ ఉంటాయి కానీ అట్లా మెయింటైన్ చేసినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. సో ఇప్పుడు మీరు మామూలుగా టెక్నికల్ దీంట్లో ఉన్నారు కదా, మీరు సోషల్ మీడియా హ్యాండిల్స్ అని వేరే వాళ్ళకి ఇట్లా మెయింటైన్ చేయడం ఇట్లా ఉంటాయా మీ దానిలో? అట్లా ఉంటే నాకు వేరే రేంజ్లో ఉండేగానే కదా. నాకు అలా మెయింటైన్ చేయడం తెలిసి ఉంటే నాకు తెలియదండి. తెలియదంట. నా ఓన్లీ టెక్నికల్ థింగ్ ఈజ్ ఐ లెర్న్డ్ ఎస్ఏపి. నేను జాబ్ చేశాను, యాక్సెస్ కంట్రోల్స్ మీద వర్క్ చేశాను తప్ప ఈ సోషల్ మీడియా మీద దాని గురించి సిఎంఎస్ల గురించి వాటి గురించి ఎక్కువ నాలెడ్జ్ లేదు నాకు. సో మేము విన్నాము జబర్దస్త్లో మీరు స్కిట్ చేసేటప్పుడు ఒక డైరెక్టర్ గురించి ఏదో స్కిట్ చేస్తే ఇష్యూ అయిందని మీరు సారీ చెప్పారని. ఏంటి సార్ ఆ బ్యాక్ స్టోరీ? చాలా సంవత్సరాల కింద అండి, అది ఆల్మోస్ట్ 10 years బ్యాక్ స్టోరీ అది. ఓకే. సో మేము ఒక స్కిట్ చేసాము, దాంట్లో అంటే అప్పట్లో తెలియకుండా ఒక డైరెక్టర్ గారు అంటే ఒక మూవీ గురించి స్పూఫ్ చేసాము. ఆ డైరెక్టర్ గురించి స్పూఫ్ చేస్తే అది కొంచెం నెగిటివ్ అయింది. అది అంటే తప్పు నాదే పర్టికులర్గా నాది అని ఒప్పుకోవాలి. సో కొన్ని రీజన్స్ వల్ల మా స్కిట్ అలా వచ్చి దాన్ని టెలికాస్ట్ అయ్యే టైంకి ఎడిట్లో కొన్ని మార్పులు జరగడం వల్ల మధ్యలో లింక్స్ కట్ అయిపోతాయి. ఒక స్టోరీలో మధ్యలో ఒక లింక్ ఏదైనా మిస్ అయిపోయిందని అనుకోండి, అది వేరేలాగా పోర్ట్రే అవుతుంది. సో అలా జరగడం వల్ల మేము ఇన్సల్ట్ చేసినట్టుగా స్కిట్ బయటకు వచ్చింది. దానికి నేను సారీ చెప్పాను. ఐ స్టిల్ ఫీల్ రిగ్రెట్ ఫర్ డూయింగ్ దట్ స్కిట్. సో చాలా స్కూప్ చేస్తుంటారు కదా, అంటే ఇప్పుడు అట్లా అనుకుంటే కనుక అత్తారింటికి దారేది నాకు తెలిసి చాలా జరిగింది. అంటే మేము కొంచెం ఎక్స్ట్రీమ్ చేసాములేండి, ఐ హ్యావ్ టు అడ్మిట్ దట్. కొంచెం ఎక్స్ట్రీమ్ చేసాము, బట్ అలా చేయకుండా ఉండాల్సిందేమో. ఆ సిచ్యువేషన్స్లో ఎందుకు అలా చేసాము, నాకు ఇప్పటికీ నేను ఎందుకు అలా చేశాను, చేయకూడదు కదా అని నన్ను నేనే చాలాసార్లు తిట్టుకుంటాను. బట్ దాని తర్వాత నుంచి ఇంకా అలా జరగవద్దు అనేది బాగా కేర్ తీసుకుని చేసుకో. సో మీరు యుఎస్ నుంచి కాల్ చేశారని, సో పర్సనల్ గా వెళ్ళి కూడా మీరు డైరెక్టర్ శ్రీను వైట్ల గారని మీరు పర్సనల్ గా వెళ్ళి కూడా సారీ చెప్పారని విన్నాను. నిజమే? పర్సనల్గా వెళ్ళి కలవలేకపోయాను, ఎందుకంటే నాకు మొహం లేదు ఆయనకు చూపెట్టడానికి నేను చేసిన తప్పుకి. బట్ ఐ సీరియస్లీ అండ్ సిన్సియర్లీ ఫీల్ సారీ ఫర్ ఇట్, వాట్ ఎవర్ ఐ హావ్ డన్. నేను చేసి మాట్లాడాను, కాల్ చేసి. ధైర్యం చాలేదు ఆయన ముందుకెళ్ళి మాట్లాడడానికి. సో నెక్స్ట్ మీ మూవీ దగ్గరికి వస్తే కనుక ఇప్పుడు రాజ్ తరుణ్ గారిని తీసుకున్నారు. ఇట్స్ ఏ గుడ్ యాక్ట్రెస్, తను బాగా చేస్తారు. బట్ ఇప్పుడు మీరు హీరోయిన్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా తనకి ఫేమ్ బాగుంది అని చెప్పేసి కుషిత కల్పని తీసుకున్నారు. ఏంటి అసలు ఆ అమ్మాయిని తీసుకోవడానికి రీజన్ ఏంటి? కుషిత కల్లాపు